విద్యార్థి జేఏసీ బృందం ఒకసారి గట్టిగా చప్పట్లు. విద్యార్థి జేఏసీ అధ్యక్షులు సునీల్ రెడ్డి ఈరోజు సీమ గర్జనలో తన గళాన్ని వినిపిస్తూ ఉన్నాడు. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు, నా ముందున్న తోటి విద్యార్థులందరికీ కూడా నాయకు నమస్సులు. జై రాయలసీమ. అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి జై రాయలసీమ. రెండు చేతులు ఎత్తాలి. జై రాయలసీమ. ఈ యొక్క రాయలసీమ గర్జన రాయలసీమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడిపోతుందని తెలియజేస్తున్నాం. అనేక ప్రభుత్వాలు 60 సంవత్సరాలు అవుతుంది, ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఒక జగన్మోహన్ ముందుకొచ్చి రాయలసీమ వెనుకబడి ఉంది, రాయలసీమ ప్రాంతంలో హత్యలున్నాయి, నిరుద్యోగత ఉంది, యువతులు అనేక ప్రాంతాలకు వెళ్తున్నారని శ్రీపాద్ ఒడంబడికకు కట్టుబడిన ఏకైక మనగాడు పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో న్యాయ రాజధాని పెడతానంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే సాక్షాత్తు రాయలసీమ ప్రాంతం పైన సాక్షాత్ భగవంతుడికి ప్రేమ ఉంది. ఎందుకంటే ఎండ లేదు ఈరోజు, కానీ మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. అందుకే ఈ ప్రాంతంలో ఉండవలసినటువంటి రాజధాని, న్యాయ రాజధాని, హైకోర్టు, అనేకమైనటువంటి జ్యుడిషియల్ క్యాపిటల్ కావచ్చు, అన్ని ప్రాంతంలో అన్ని తీసుకుపోయి అమరావతి కేంద్రంగా కేంద్రీకరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చెబుతూ ఉన్నాం, అయ్యా ఈ ప్రాంతం వెనుకబడింది, అయ్యా ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు ఉన్నాయని. మేము 2014 నుంచి 19 వరకు ఈ ప్రాంతం ఉద్యమాలు చేస్తే మా మీద అనేక రకాల కేసులు పెట్టడం జరిగింది. మేము చెప్తున్నాం, చంద్రబాబు గడ్డం దేశానికి అడ్డమన్నారు, కానీ చంద్రబాబు గడ్డం ఈ రాయలసీమ గడ్డం అని మేము ఆ రోజే చెప్పాం. అందుకనే చెప్తాను, మొన్నటికి మొన్న ఈ ప్రాంతంలో నువ్వు 3 రోజులు పర్యటన చేసావు, సిగ్గుందా కొంచెమైనా? ఈ ప్రాంతంలో నువ్వు 3 రోజులు పర్యటన చేసినప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు జ్యుడిషియల్ క్యాపిటల్ కి అనుకూలంగా నువ్వు ఒక తీర్మానం చేయి, నువ్వు ఒక తీర్మానం చేసి ఈ ప్రాంత ప్రజలు నిన్ను అభిమానిస్తారని చెప్పాం. నిజంగా ఈ ప్రాంతం పట్ల నీకు ప్రేమ లేనప్పుడు, ఈ ప్రాంతంలో నీకు జ్యుడిషియల్ క్యాపిటల్ కి నువ్వు అనుకూలంగా లేనప్పుడు ఈ ప్రాంతంలో నీకు ఓట్లు ఎందుకు? ఈ ప్రాంతంలో నీకు సీట్లు ఎందుకు? ఈ ప్రాంతంలో నీ యొక్క పార్టీ కార్యాలయాలు ఎందుకు? ఈ ప్రాంతంలో నీ యొక్క అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. ఇంకొక విషయం చెప్తున్నాం మిత్రులారా, గతంలో అనేక సార్లు చేస్తున్నప్పుడు కూడా మేము ఉద్యమం చేస్తాం, ఉద్యమాలు కేసులు పెట్టారు. అయితే మనము 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 52 సీట్లలో 49 సీట్లు ఇచ్చాం, ఇంకా 3 మాత్రమే టీడీపీకి ఇచ్చాం. ఈ 3 కూడా 2024లో ఈ 3 కూడా ఇవ్వద్దు, మనం గట్టిగా కొట్టాలి. ఈసారి కొడితే దెబ్బ పార్టీ ఈ ప్రాంతంలో చంద్రబాబుతో పాటు ఇంకా ఏ పార్టీ ఈ యొక్క ప్రాంతానికి వ్యతిరేకంగా ఉందో, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పెడుతూ ఉంటే దాన్ని వ్యతిరేకించేటువంటి ప్రతి పార్టీని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టి 2024లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2024 జరిగే సార్వత్రిక 175కి 175 మనం గనుక జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి కనుక ఇస్తే ఈ ప్రాంతంలో తాగునీరు సాగునీరు ప్రాజెక్టులు ఇస్తాడు, ఈ ప్రాంతంలో యువతకు పరిశ్రమలు ఇస్తాడు, ఈ ప్రాంతంలో విద్యార్థులు చదువుకోవడానికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాడు. తాగునీరు సాగునీరు ప్రాజెక్టులతో పాటు అనేక పరిశ్రమలు ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. ఎందుకంటే మనకు తెలుసు, ఎవరు చేయనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టి మనకు రండి అని చెప్పారు. సో కాబట్టి ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ పేరు మీద మేము ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరికి వెళ్తాం, ప్రతి ఒక్క రైతులు కలుస్తాం, ప్రతి మహిళను కలుస్తాం, గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్తాం. జ్యుడిషియల్ క్యాపిటల్ ఇక్కడికి వస్తే మనం ఎంత అభివృద్ధి చెందుతామో, మనకు వచ్చేటువంటి లాభాలు ఏమున్నాయో అవన్నీ కూడా మేము ప్రతి ఒక్క విద్యార్థి కళాశాలకు వెళ్ళి మేము తెలియజేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జ్యుడిషియల్ క్యాపిటల్ కి ప్రతి ఒక్కరూ ఈ యొక్క గర్జన ద్వారా మనం తెలియజేయాలి. సో కాబట్టి మధ్యాహ్నం 2 అయినా 3 అయినా ఎండైనా తట్టుకొని భగవంతుడే మనకు సహకరిస్తున్నాడు, ఒక్క చంద్రబాబు తప్ప. చంద్రబాబుకు ఈ యొక్క గర్జన ద్వారా అనేక రకాల సమాధానం మనం తెలియజేస్తుంది. ఈ సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క రాయలసీమ గర్జన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ గర్జన ప్రతిపక్షాలకు ఈ యొక్క రాయలసీమ జ్యుడిషియల్ క్యాపిటల్ వ్యతిరేకిస్తుంది. ఈ రాయలసీమ గర్జన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి మేము జ్యుడిషియల్ క్యాపిటల్ మేము యొక్క గర్జన పెడుతున్నాం. రాయలసీమ గర్జన ఈ కార్యక్రమంలో
అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు. దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లకు ఈ యొక్క రాయలసీమ గర్జన ద్వారా మేము తెలియజేస్తాం. సో కాబట్టి మిత్రులారా, అందరూ కూడా ఈ యొక్క జ్యుడిషియల్ క్యాపిటల్ కు మద్దతు పలుకుతూ భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను కూడా మనం చేసుకోవాల్సింది. జై రాయలసీమ, జై రాయలసీమ. వక్తలందరూ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. దయచేసి వేదిక పైన వాళ్ళందరూ వెనక్కి కదలాలి. వేదికపై ఉన్నటువంటి నాయకులందరూ కొద్దిగా వెనక్కి, దయచేసి వెనక్కి రండి సార్. సార్ వెనక్కి కదలండి. వేదికపై ఉన్న వాళ్ళందరూ వెనక్కి. వక్తలందరికీ మనవి, 2 నిమిషాలు మాత్రమే ప్రసంగించాలని కోరుతూ ఉన్నాను అందరూ కూడాను. చాలా మంది వక్తలు ఉన్నారు, అందరి వాణి వినిపించాలి కాబట్టి 2 నిమిషాలు దయచేసి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. 2 నిమిషాలు మాత్రం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంగళరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. కావాలి కావాలి హైకోర్టు కావాలి, కావాలి 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 కావాలి. శ్రీబాగ్ ఒప్పందాన్ని 3 రాజధానులు వేదికను అలంకరించిన సభాధ్యక్షులు మేయర్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన అన్ని జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, హఫీజ్ ఖాన్ గారు, వివిధ కాన్స్టిట్యున్సీస్ శాసనసభ్యులు, ఇక్కడికి ఇచ్చేసిన న్యాయవాద సంఘాల నాయకులు, అదేవిధంగా కాలేజెస్ అసోసియేషన్స్ నాయకులు, సోదరిమణులారా, సార్ నమస్తే. ఈరోజు ఈ రాష్ట్ర విభజన కొరకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్ర విభజన అడ్డుకోవాలంటే ఇటువంటి ఉద్యమాలు మనం చేపట్టాల్సిందే. అధికార పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఈ రోజు ఇక్కడికి మనం అందరం రావడం, ఈ ప్రభుత్వానికి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న 3 రాజధానులకు మద్దతు ఇస్తున్నారా లేదని అడుగుతా ఉన్నా. మద్దతేనా? ఓకే. ఈరోజు ఈ రాష్ట్రం రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే మీరు భవిష్యత్తులో పెద్ద లాయర్లు కావాలన్నా, విద్యావంతులు కావాలన్నా, ఉద్యోగులు కావాలన్నా, ఉపాధి ఎత్తుకులాడుకోవాలన్నా ఈ రాష్ట్రాన్ని 3 ప్రాంతాలు సమంగా విభజన చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. తప్పిస్తే శ్రీబాగ్ ఒప్పందం జరిగి 85 సంవత్సరాలు అయింది, కానీ బాగ్దాద్ ఒప్పందాన్ని అమలు చేస్తారు కానీ శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయరు. అంటే మన పట్ల ఈ గత పాలకులకు ఏ రకమైన నిర్లక్ష్యం ఉందో మీరు ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన మేధావులైన విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అదేవిధంగా అడ్వకేట్స్ అందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం పోరాటాలు చేస్తా ఉన్నాం. మాకు హైకోర్టు కావాలా, హైకోర్టు ఇస్తానని చెప్పి ఈ ప్రభుత్వం అనౌన్స్ చేస్తే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగనన్న పెద్ద మనసుతో ఈ ప్రాంతానికి న్యాయరాజు తరలిస్తామని చెప్తే వీళ్ళు కుంటి సాకులు చెప్పి ఏదో ప్రచారాలు చేసి మనల్ని మభ్యపెడతా ఉన్నారు. మిత్రులారా, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతిద్దాం. భవిష్యత్తులో జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఉద్యమానికి ఈ శాసనసభ్యులతో పాటు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులతో పాటు మనమందరం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏపీ ఎన్జిఓ సంఘం పక్షాన భవిష్యత్తులో మీరు చేపట్టే ప్రతి కార్యక్రమానికి మేము మద్దతు ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు వెంగళరెడ్డి గారు. దయచేసి అందరూ నాన్ పొలిటికల్ చేసి రైట్ సైడ్ ఉండాలి, పొలిటికల్ చేసి లెఫ్ట్ కు రండి, నాన్ పొలిటికల్ చేసి రైట్ సైడ్ దయచేసి సహకరించవలసిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. నాన్ పొలిటికల్ చేసిలందరూ
ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి. నాన్ పొలిటికల్ జేఏసీ నాయకులు ముందుకు రండి. పొలిటికల్ జేఏసీ లెఫ్ట్ కు రండి. పొలిటికల్ జేఏసీ లెఫ్ట్ కు నాయకులను ముందర తీసుకోండి. నాన్ పొలిటికల్ జేఏసీ ఎంత రైట్ సైడ్, పొలిటికల్ జేఏసీ ఎంత లెఫ్ట్ కు. దయచేసి నాన్ పొలిటికల్ జేఏసీ నాయకులందరూ రైట్ సైడ్, అందరూ కూడా రైట్ సైడ్ కు వచ్చేయండి. అలాగే పొలిటికల్ జేఏసీ నాయకులందరూ లెఫ్ట్ సైడ్ నిలబడండి. పూర్తిగా సభను సక్సెస్ చేయడానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నాన్ పొలిటికల్ జేఏసీ అందరూ రైట్ సైడ్ కు వచ్చేయండి. త్వరగా అడ్జస్ట్ చేసుకోండి. నాన్ పొలిటికల్ జేఏసీ అందరూ రైట్ సైడ్ కు వచ్చేయండి. పొలిటికల్ జేఏసీ లెఫ్ట్ సైడ్ లో ఉండండి. కదలండి. నాన్ పొలిటికల్ జేఏసీ అందరూ కూడా రైట్ సైడ్ కు వచ్చేయండి. పొలిటికల్ జేఏసీ రైట్ సైడ్ లో ఉండవలసిందిగా కోరుతున్నాము. వేదిక పైన ఈ రెండు విభాగాలు కనిపించిన వెంటనే ఉపన్యాసాలు ప్రారంభిస్తాము. జేఏసీ పొలిటికల్ లెఫ్ట్ సైడ్, నాన్ జేఏసీ పొలిటికల్ రైట్ సైడ్. దయచేసి ఈ విధంగా మీరందరూ వేదికపై నిలబడితే ఉపన్యాసాలు కొనసాగిస్తాం. ఇంకా కొద్దిగా నాన్ పొలిటికల్ జేఏసీ వాళ్ళు ఇంకా కొద్దిగా కదిలితే, రైట్ సైడ్ ఇంకా కొంచెం కదిలినట్లయితే వేదిక చాలా అనుకూలంగా ఉంటుంది. మీడియా మిత్రులు బాగా కవర్ చేస్తూ ఉన్నారు. ఓసారి మీడియా మిత్రులకందరికీ గట్టిగా చప్పట్లు. ఉదయం నుంచి మన సీమ గర్జన కార్యక్రమాన్ని బాగా కవర్ చేస్తూ ఉన్నారు. జేఏసీ పొలిటికల్ లెఫ్ట్ సైడ్ కు వచ్చేయండి. దయచేసి జేఏసీ పొలిటికల్ లెఫ్ట్ సైడ్ కి, నాన్ జేఏసీ పొలిటికల్ రైట్ సైడ్ లో ఉండండి. ఏమాత్రం కన్ఫ్యూజన్ వద్దు మిత్రులారా. గెస్ట్ హౌస్ వైపున పొలిటికల్ జేఏసీ, గెస్ట్ హౌస్ వైపున పొలిటికల్ జేఏసీ రైట్ సైడ్. పోలీసులు దయచేసి ఎవరిని ఆపవద్దండి. గేట్ల దగ్గర అందరినీ లోపలికి వదిలేయండి. ఈ సభకు వచ్చేస్తున్న వాళ్ళని అందరినీ, కార్యకర్తల అందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా పోలీసుల్ని కోరుతున్నాము. పోలీస్ మిత్రులారా గుర్తుంచుకోండి, గేట్ల వద్ద ఎవరిని ఆపవద్దండి. అందరినీ కూడా లోపలికి వదలండి. ఈ ప్రాంగణం అంతా కూడా నిండిపోవాలి. అందరినీ లోపలికి వదలండి. వేదిక పైన పొలిటికల్ జేఏసీ లెఫ్ట్ సైడ్ అంటే గెస్ట్ హౌస్ వైపున, నాన్ పొలిటికల్ జేఏసీ వేదికకు రైట్ సైడ్ కుడి వైపున ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వక్తలందరికీ మనవి, 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. ఎవరైతే పాస్ ఉన్నారో పాస్ హోల్డర్స్ ఓన్లీ ఆర్ అలౌడ్ అండ్ దాస్. వేదిక పైన ఎమ్మెల్యే గారి పిఏలు అందరూ కూడా గమనించాలి. వేదిక పైన ఎక్కువ మంది అవుతున్నారు, దిగి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి గేట్ల వద్ద అందరినీ వదలండి. ఎవరిని కూడా ఆపవద్దండి. లోపలికి పంపించండి. పోలీస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. విద్యార్థుల్ని, న్యాయవాదుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా లోపలికి వదిలేయండి. పొలిటికల్ జేఏసీ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. నాన్ పొలిటికల్ జేఏసీ రైట్ సైడ్ లో ఉంటే ఉపన్యాసాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఉపన్యాసాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు సిద్ధంగా ఉండాలి, కళాకారులు. ఇప్పుడు నాన్ పొలిటికల్ జేఏసీలోని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ వరుసలో పల్లి ప్రభాకర్ రెడ్డి గారు, గుంటూరు అడ్వకేట్, వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ, రాయలసీమ సింహాలకి, రాయలసీమలో ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిలకు, రుద్రమదేవులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, అయ్యా
రాయలసీమ ప్రజలు యుగ యుగాలుగా తరతరాలుగా అన్యాయానికి గురవుతున్నారు. కనీసం శ్రీబాగు ఒప్పందంలో ఉన్నటువంటి హైకోర్టుని పెట్టమంటే కూడా అతీగతి లేని పరిస్థితి. ఈరోజు మనం మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ఉండే కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయింది, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళిపోయింది, విజయవాడ నుంచి మరి మనకి రావాల్సినటువంటి హైకోర్టు విషయంలో మనకి అన్యాయం జరుగుతుంది. నేను ఆ ప్రాంతం నుంచి కూడా మీకు మద్దతుగా, జేఏసీకి మద్దతుగా, రాయలసీమ ప్రజలకు మద్దతుగా ఉద్యమంలో పోలు పంచుకుని హైకోర్టు సాధించే వరకు, కర్నూలులో హైకోర్టు సాధించే వరకు ఈ ఉద్యమానికి వ్యక్తిగతంగానే కాకుండా మరి ఆ ప్రాంత ప్రజలుగా కూడా మేము సహకారం ఇస్తాం. ప్రజలలో మీ పట్ల అనుకూలత ఉంది. కేవలం స్వార్థపర రాజకీయాల కోసం ఈ కుటిల రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కేవలం 29 గ్రామాల ప్రజల కోసమే అమరావతి అనేటువంటి డ్రామా చేస్తున్నాడు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. జగన్ గారి పరిపాలన వికేంద్రీకరణకు అంత మద్దతు ఇచ్చి రానున్న 2024 ఎన్నికల్లో ఎవరైతే కర్నూలులో హైకోర్టు వద్దంటారో, కర్నూలులో హైకోర్టు రాకుండా అడ్డుకుంటారో వాళ్ళందరికీ కూడా రాజకీయ సమాధి కట్టాలని చెప్పి రాయలసీమ ప్రజలని, నా అన్నలను, నా అక్కలను అందరినీ కూడా, తల్లిదండ్రులను, ప్రజాప్రతినిధులను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ రాజశేఖర్ రెడ్డి, జోహార్ రాజశేఖర్ రెడ్డి, జై హింద్. దయచేసి వక్తలందరూ గుర్తుంచుకోవాలి, కేవలం 2 నిమిషాలు మాట్లాడాలి సార్. చాలా మంది వక్తలు ఉన్నారు మాట్లాడడానికి మన ముందు. ఇప్పుడు ఇంతవరకు పల్లి ప్రభాకర్ రెడ్డి గారు అడ్వకేట్ మాట్లాడారు. ఇప్పుడు నాగలక్ష్మీదేవి గారు అడ్వకేట్ మాట్లాడాలి. వక్తలందరికీ మనవి 2 నిమిషాలు మాత్రమే మీరు మీ అంతకు మీరే కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ. ఈ సమావేశానికి వచ్చినటువంటి రాయలసీమ ముద్దు బిడ్డలందరికీ కూడా నా నమస్సుమాంజలు. సుమారు 70-80 సంవత్సరాల నుంచి రాయలసీమ ప్రజలు రాయలసీమ కష్టాలు, వాళ్ళ సమస్యల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. 1937 సంవత్సరంలో శ్రీబాగు ఒప్పందం ప్రకారం మనకు రాజధానిని ఇచ్చారు. ఇప్పుడు అది కూడా తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు. హైకోర్టును కూడా చంద్రబాబు నాయుడు 2018లో హైకోర్టులోనే ఏర్పాటు చేసినాడు. ఏర్పాటు చేయక ముందే రాయలసీమలోని 4 జిల్లాల న్యాయవాదులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా సమస్త ప్రజానీకం కూడా కనీసం మాకు హైకోర్టు ఇచ్చి న్యాయం చేయమని 3 నెలల పాటు రోడ్ల మీద కూర్చొని మేము ఉద్యమం చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంటే గుంటూరే, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతినే అన్న విధంగా రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో భాగమే కాదు. అసలు రాయలసీమలో ఈ రాయలసీమ ప్రాంతం అంతర్భాగం అవునా కాదా, ఈ రాయలసీమ ప్రజల ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం అవునా కాదా అన్నది ఆలోచించుకునే విధంగా ఆయన ప్రవర్తించడం జరిగింది. మరి రాయలసీమ బిడ్డ అయ్యుండి కూడా రాయలసీమకు ద్రోహం చేసి మనకు రావాల్సినటువంటి నీళ్లని, హైకోర్టును, రాజధానిని అన్ని తీసుకెళ్లి కోస్తా ప్రాంతం వాళ్లకు దారాదత్తం చేస్తా ఉన్నాడు. మరి నిన్న కర్నూలుకు వచ్చినప్పుడు మా న్యాయవాదులు మెమోరాండం తీసుకొని వెళ్తే గుడ్డలిప్పదీసి కొట్టండి అంటావురా నువ్వు? మా రాయలసీమ ప్రజలను గుడ్డలిప్పదీసి కొట్టండి రా అంటావురా నువ్వు? నీకు గుడ్డలిప్పదీసి కొట్టినారా ఆల్రెడీ రాయలసీమ ప్రజలు. సమస్త ఆంధ్రప్రదేశ్ నిన్ను రాజకీయ భవిష్యత్తు లేకుండా నగ్నంగా నడి బజార్లో నిలబెట్టి నీవు రాయలసీమ ప్రజలకు చేసినటువంటి ద్రోహానికి ఈ రోజు రాజకీయ భవిష్యత్తు లేకుండా సమూలంగా మా యొక్క ఏదైతే శాపం ఉందో రాయలసీమ ప్రజల శాపం నీకు తగిలి నువ్వు, నీ కొడుకు, పప్పుగాడు అందరూ కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా
సమూలంగా సర్వనాశనం అవుతా ఉన్నారు. ఈ రోజు నీవు రాయలసీమ ప్రజలకు చేసినటువంటి ద్రోహం ఈ రోజు కాదు, భావి తరాలు కూడా, ఈ ముద్దు బిడ్డలందరూ కూడా గుర్తు పెట్టుకొని నీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను. మరి 8 మంది ముఖ్యమంత్రులు, సుమారు 8 మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఎవరికైనా, ఏ ముఖ్యమంత్రికైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేయాలన్న తలంపుతో 3 రాజధానులను ఏర్పాటు చేసి మనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయ రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటే ఇంతవరకు ఎవరు ఆచరించని ముఖ్యమంత్రులు ఎవరు రాయలసీమ గురించి ఆలోచించని పరిస్థితులలో జగన్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి తన రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి మరి కోస్తాంధ్ర వాళ్లకు ఇబ్బంది అని వాళ్ళు భావించినా కూడా ఆయన ప్రాణంగా పెట్టి మరి ఈ రోజు మనకు న్యాయ రాజధాని ఇస్తా ఉంటే నువ్వు బూటకు ఉద్యమాలు చేపించి మరి మాకు న్యాయ రాజధాని రాకుండా చేస్తా ఉన్నావు. ఏ మొహం పెట్టుకొని నీవు రాయలసీమలో అడుగు పెడతావని చెప్పేసి రాయలసీమ ప్రజలు నేను ప్రశ్నిస్తా ఉన్నారు. మరి మనం ఈ రాజధాని కోసం మనందరము ఈ గడ్డ మీద పుట్టిన రాయలసీమ బిడ్డ అందరూ కూడా పోరాటం చేయాల్సింది. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ధన్యవాదాలు. రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పుల్లయ్య గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారములు. ఒక్క విషయం గమనించాలి, మనందరికి కూడాను ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మారాలా లేదా? ఈ రోజున్న పరిస్థితి మారాలంటే దశాబ్దాలుగా అన్యాయానికి గురైనటువంటి రాయలసీమ బాగుపడాలా వద్దా? రాయలసీమ బాగుపడినప్పుడు మాత్రమే మన అందరి బ్రతుకులు బాగుపడతాయి తప్ప లేకపోతే ఏమీ ఆశలు పెట్టుకోవద్దు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇన్ని రోజుల నుంచి కూడా విస్మరించినటువంటి రాయలసీమ అభివృద్ధి కొరకు ప్రస్తుతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణటువంటి పద్ధతి పైన కర్నూలుకు న్యాయ రాజధాని ప్రకటిస్తే దానికి అనేక మంది నాయకులు అడ్డు తగలడం జరుగుతుంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. ఒక్కసారి గమనించండి, న్యాయవాది మిత్రులారా, వివిధ సంఘ నాయకులారా, విద్యార్థులారా, భవిష్యత్తు అంతా కూడా మీదే. మీ భవిష్యత్తు కోసమే మేము వీధులెక్కాము, స్టేజ్లెక్కాము. దయచేసి గుర్తుంచుకోండి, మన భవిష్యత్తు బాగుపడాలంటే తప్పనిసరిగా మనము న్యాయ రాజధాని వచ్చేంత వరకు కూడాను పోరాటాలు సాగించవలసిందే. ఆ పోరాటాలన్నీ కూడాను మేము కాదు, మీరు ముందుండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మిత్రులారా, దయచేసి గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిని మనం ఉపయోగించుకొని ముందుకు సాగకపోయినట్లయితే భవిష్యత్తులో చాలా నష్టపోతాం. మరి ఆ నష్టాన్ని నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా న్యాయ రాజధాని కోసం మద్దతు ఇస్తున్నటువంటి, న్యాయ రాజధాని కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడాను న్యాయ రాజధాని కర్నూలుకు అనౌన్స్ అయ్యేంత వరకు, కర్నూలులో హైకోర్టు స్టార్ట్ అయ్యేంత వరకు కూడాను పోరాటాన్ని కొనసాగించవలసిందిగా తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. నమస్తే. మధ్యలో గ్యాలరీలో నిలబడ్డ వాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఆ గ్యాలరీలో సీట్లు ఉన్నాయి. దయచేసి నిలబడ్డ వాళ్ళు ఎవరు కూడా రైట్ సైడ్ బాక్స్ లో కూడా సీట్లలో వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ మిత్రులందరినీ గేట్ల దగ్గర వదలాలి. ఈ గ్యాలరీలో సీట్లలో వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు ఓంకార్ గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ఓంకార్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సోదరి మనులారా, ఇవాళ రాయలసీమలో ఉద్యమం గదా స్థాయిలో చేరింది. రాయలసీమకు 85 సంవత్సరాలుగా శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బాబు, ఇక్కడ గెస్ట్ హౌస్ ముందరున్న గేటు దయచేసి ఓపెన్ చేయండి. గెస్ట్ హౌస్ ముందరున్న గేటు దయచేసి ఓపెన్ చేయండి. అది అలాంటి ముఖ్యమంత్రికి రాయలసీమ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి న్యాయం చేయలేదు. రాయలసీమకు అందరూ చేతులెత్తారు, స్వార్థంతో కోట్లు సంపాదించుకున్నారు. ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
3 రాజధానుల దాంట్లో కర్నూలుకు న్యాయ రాజధాని కావాలని పట్టుబట్టాడు. న్యాయవాదులుగా 10 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తే ఏదో బెంచ్ ఇస్తామని అది కూడా అడ్డదిడ్డంగా మాట్లాడి బట్టలుడిచి కొడతా మక్కలిరి కొడతా అని ఒక ముఖ్యమంత్రి పోయాడు. ఆయనను మనం మరిచిపోవాలి. ఆయన శకం పోయింది. మనం చెప్తా ఉన్నాం రాయలసీమ న్యాయ రాజధాని ఇవాళ హైకోర్టు రాబోతుంది. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు న్యాయ రాజధాని అంటే హైకోర్టే బాబు, న్యాయ రాజధాని అంటే హైకోర్టు. అమరావతి ఏకైక రాజధానికి రాయలసీమ ఒప్పుకోము. రాయలసీమ ఏకైక రాజధానిగా అమరావతిని ఒప్పుకోము. హైదరాబాద్ లో అన్ని పోగొట్టుకున్నాం, మళ్ళీ అమరావతిలో పోగొట్టుకోం. మేము చాలా అన్యాయమయ్యాం, ఇంకా అన్యాయం కాదలుచుకోలేదు. అందుకే ఇవాళ సింహగర్జన చేస్తా ఉన్నాం. అందరూ మనం హైకోర్టు న్యాయ రాజధాని వచ్చే వరకు వికేంద్రీకరణ పదంలో ముందుకు నడవాలని న్యాయవాదులుగా అలాగే ప్రాయ సంఘాలుగా అందరూ విద్యార్థులుగా ఈ రాయలసీమ ప్రజలు కథలు దొక్కాలని ఉర్రూతలుగాలని రక్తం ఉడకాలని కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు. జై రాయలసీమ. ఇప్పుడు జయచంద్రారెడ్డి గారు రిటైర్డ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. 2 నిమిషాలే, ఒక్క నిమిషం. సభా వేదికమైన పెద్దలకు, ఈ సమావేశానికి వచ్చినట్టు విద్యార్థులు యువకులు అందరికీ నమస్కారము. ఈ రోజు మన రాయలసీమ, మా కర్నూలు ఎంత నష్టపోయిందో మీకందరికీ తెలుసు. వ్యక్తులందరూ చెప్తున్నారు. ఒకటి చెప్తాను, శ్రీరామకృష్ణన్ గారు ప్రాంతాల మధ్య విభేదాలు వస్తాయి, తప్పకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని చెప్తే చంద్రబాబు నాయుడు గారు నారాయణ అనేటువంటి ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి ఎమ్మెల్సీ చేసినటువంటి ఒక ఆయన వచ్చి కమిటీ మెంబర్ గా పెట్టి మొత్తం తీసుకొని పోయి అమరావతిలో పెట్టాడు. అమరావతి అంటే 29 గ్రామాలే. కనీసం అక్కడ ఉన్నటువంటి మంగళగిరి వాళ్ళు కూడా ఆయన వ్యతిరేకించారు. కాబట్టి మనమందరం కూడా ముక్త కంఠముతో ఉండి మన కర్నూలుకి న్యాయ రాజధాని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ న్యాయ రాజధాని వలన మన విమానాశ్రయం అయితేనేమి, మన యొక్క రైల్వే స్టేషన్ అయితే అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి యువకులు కూడా ముందుండి మన రాయలసీమ ఉద్యమాన్ని సపోర్ట్ చేయవలసిగా కోరుతున్నాం. జై కర్నూలు. భక్తులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, కేవలం 1 నిమిషం మాత్రమే మీకు అవకాశం ఉన్నది. దయచేసి 1 మినిట్. ఒక్కరున్నారు, రవి గువేరా గారు, బార్ కౌన్సిల్ మెంబర్ రవి గువేరా గారు. 1 నిమిషమే సార్, దయచేసి గుర్తుంచుకోండి. సభాధ్యక్షులు, కర్నూలు మొదటి పౌరులు అన్న బివి రామయ్య గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈనాటి ఈ గర్జనకు విచ్చేసినటువంటి వివిధ కళాశాల నుంచి విచ్చేసినటువంటి రాయలసీమ రత్నాలకు అందరికీ మా యొక్క నమస్సుమాంజలు. మిత్రులారా, ఈరోజు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా, గత 20 ఏళ్లుగా కర్నూలులో ఉన్నటువంటి డిమాండ్ అది. మేము నిరాహార దీక్షలు చేసినప్పుడు కర్నూలులో ఉన్నటువంటి వివిధ సంఘాల వాళ్ళు మాకు మద్దతు తెలిపారు. ఈ రోజు ఆ ఉద్యమం ఉధృతంగా సాగి ఈ రోజు ఇంతమంది ఈ వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కర్నూలులో ఏర్పాటు చేయవలసింది మద్దతుగా వచ్చినటువంటి మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది కొత్త డిమాండ్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతంలో, రాష్ట్రం యొక్క ఉన్నత న్యాయస్థానం ఇంకొక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దాదాపు 10 పైన ఉన్నాయి ఈ దేశంలో. సాక్షాత్తు మన ప్రధానమంత్రి గారు రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే అహ్మదాబాద్ లో హైకోర్టు ఉంది. కాబట్టి ఇదేమి కొత్త విషయం కాదు. కాబట్టి మిత్రులారా, ఈ రాష్ట్ర హైకోర్టును సాధ్యమైనంత తొందరగా కర్నూలు తరలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దయచేసి 1 నిమిషం మాత్రమే మాట్లాడండి, ఎక్కువ సమయం లేదు. మీ పరిచయం చేసి నినాదాలు ఇస్తే చాలు. ఇప్పుడు శ్రీరాములు, స్టూడెంట్ జేఏసీ చైర్మన్ శ్రీరాములు. సంక్షేమ పథకాల సారథి, నాటి అన్యాయాన్ని, నాటి త్యాగాన్ని, రాయలసీమ వెనకబాటుతనాన్ని గుర్తించి రాయలసీమ ప్రజలు మరోసారి అన్యాయానికి గురి కాకూడదనే ఉద్దేశంతో
మన కర్నూలుకు న్యాయ రాజధాని జగన్మోహన్ రెడ్డి ఇస్తే కర్నూలుకు వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు, నీకు నిజంగా రాయలసీమ రక్తం ఉంటే నువ్వు రాయలసీమ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై రాయలసీమలో రాజధాని వద్దంటావా? ఇక్కడున్న విద్యార్థులకు, ఇక్కడున్న ప్రజలకు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మాకు రాయలసీమ రక్తం ఉంది, నీకు రాయలసీమ రక్తం ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం రా, మా గడ్డకు వచ్చి అమరావతి అంటావా? ఇక్కడ విద్యార్థులు వస్తుంటే మాకు భవిష్యత్తు లేదు, న్యాయ రాజధానితోనే మాకు భవిష్యత్తు ఉంటుందని చెప్తే మాకు అడ్డుకుంటా చంద్రబాబు నాయుడు కర్నూలుకు వచ్చి రాయలసీమ ద్రోహి అంటావా? 120 జీవో ఇచ్చి రాయలసీమ విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా చేసిన ద్రోహి నువ్వు కాదా? రాయలసీమకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో ఈ రకంగా నువ్వు మోసం చేస్తే రాజకీయంగా సమయం తప్పదని, భవిష్యత్తులో నీకు గుణపాఠం తప్పదని హెచ్చరిక తీరుస్తున్నా. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. ఏర్పాటు చేయాలి కర్నూలు న్యాయ రాజధాని, ఏర్పాటు చేయాలి కర్నూలు న్యాయ రాజధాని. థ్యాంక్ యూ. ఎంఆర్ కృష్ణ గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఒక్క నిమిషం మాట్లాడాలి, నినాదాలు ఇవ్వాలి, పరిచయం చేసుకోవాలి. సభకు నమస్కారం. నేను బార్ ప్రెసిడెంట్ ఎంఆర్ కృష్ణ గారు మాట్లాడుతున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి నా యొక్క నమస్సులు. అలాగే ఇక్కడ వేదిక అలంకరించిన అందరి పెద్దలకు కూడా నా నమస్సులు. ముఖ్యంగా మనకు శ్రీబాబు ఒప్పందం 1937లో ఏదైతే పెద్ద మనుషుల మధ్య జరిగిందో అది ఒక మనకు రాజ్యాంగం లాంటిది. ఆ రాజ్యాంగాన్ని స్వాతంత్రం వచ్చిన పిదప వెంటనే అమలు పరచుకోవడం జరిగింది. కానీ అప్పటి కొంతమంది నాయకులు వెంటనే దాన్ని తూట్లతో పొడిచే విధంగా ప్రవర్తించినారు. 2014లో ఏర్పడిన ప్రభుత్వం వారు మళ్ళీ దాన్ని తూట్లు పొడిచే విధంగా అమరావతిని భ్రమరావతిని చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్న 3 రాజధానుల ప్రక్రియలో ఖచ్చితంగా మనం విజయం సాధించాలని బార్ అసోసియేషన్ తరఫున మేమంతా కోరుకుంటున్నాము. ఎంఆర్ కృష్ణ, బార్ అసోసియేషన్. ధన్యవాదాలండి. ఇప్పుడు వేదికకు ఎడం వైపున ఉండేటటువంటి కళా వేదిక పైన విద్యార్థులు కళారూపం ప్రదర్శిస్తారు. గట్టిగా చప్పట్లతో ప్రోత్సహిద్దాం కళాకారుల్ని. మాంటిసోరీ సంస్థల విద్యార్థులు రాయలసీమ జానపద కళారూపాన్ని మీ ముందు గట్టిగా చప్పట్లు విద్యార్థులకు. ననుగన్న నా తల్లి రాయలసీమ అంటూ రాయలసీమలోని ప్రబలమైన కాంక్ష కర్నూలు న్యాయ రాజధానిగా ఉండాలని పాట కూడా నినదించింది. దయచేసి వేదికకు ఎడం వైపున్నటువంటి గేట్లు మూసివేశారు, దాన్ని తెరిచి అందరినీ లోపలికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరీ విజ్ఞప్తి, వక్తలకు 1 నిమిషం మాత్రమే మాట్లాడాలి. మీ పరిచయం చేసుకుని నినాదాలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ ఇప్పుడు చంద్రప్ప, స్టూడెంట్ జేఏసీ నాయకులు. అందరికీ జై రాయలసీమ. ఏర్పాటు చేయాలి కర్నూలులో న్యాయ రాజధాని. జై రాయలసీమ. సంపత్ కుమారి, అడ్వకేట్. సభకు వచ్చేసినటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు, ప్రజా సంఘాల వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాం. ఈ రోజు న్యాయ రాజధాని కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు మీకు తెలిసి ఉన్నది. సిగ్గుంటే ఈసారి ఒక్క సీటు కూడా లేకుండా ఊడగట్టాలి. ఏ రాజధాని కావాలా, న్యాయ రాజధాని కావాలా, మాకు న్యాయ రాజధాని కావాలని తెలుపుతూ మనము వచ్చే వరకు రక్తపు పట్టు పోరాడతామని తెలియపరుస్తూ ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాం. సతీష్ గారు, ఆదిమూలపు సతీష్ గారు, స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సతీష్ గారు. రాయలసీమ గర్జన, జై రాయలసీమ, జై రాయలసీమ. హైకోర్టు ఏర్పాటు చేయాలి కర్నూలు. చరిత్రలో డిసెంబర్ 5 తర్వాత 5కు ముందుగా ఉండాలి. 5 తర్వాత మొట్టమొదటి కేసు హైకోర్టులో వాదించేంత వరకు విశ్రమించము. కర్నూలు ప్రజలారా, ఈ యొక్క
అంశాల్ని ముందు పెట్టుకొని రాబోయే రోజుల్లో ఉద్యమించాలని ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నాను. ఆ చివరిలో ఉండే గేటు తెరవాలి, అందరినీ లోపలికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాము. గేటు దగ్గర నిలబడే వాళ్ళు లోపలికి రావాలి. ఇప్పుడు శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, జేఏసీ చైర్మన్. ఆ గేటు దగ్గర ఉన్న విద్యార్థులందరూ లోపలికి వచ్చి సీట్లుంటే కూర్చోవాలి, లేకపోతే ఇది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఆ గేట్లో ఎవరు ఆగకుండా అందరు లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారము. జేఏసీ తరఫున ఇక్కడ వచ్చిన ప్రజానీకానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అలాగే జేఏసీ నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున వచ్చేసి వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. ఇప్పుడు మీకందరికీ తెలుసు, ముగిసిపోయిన అధ్యాయం అనుకుంటున్నా మన జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టు ఒక ఆల్రెడీ వెళ్ళిపోయింది. అలాంటి హైకోర్టును మన కర్నూలుకు ఒక దేవునిలాగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అంటే వరం ఇచ్చాడు. ఆ వరాన్ని ఇక్కడ నిజం చేయడానికి వచ్చిన దేవదూతల లాంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరికీ తెలుసు, న్యాయ క్యాపిటల్ అంటే ఓన్లీ హైకోర్టే కాదు. కొంతమంది అంటున్నారు 4 జిరాక్స్ మిషన్లు 2 సెంటర్లని. అవి ఒకటే మాట్లాడుతున్నా, సరే అవి మాకే అవే ఇచ్చేసేసేయండి, అవి చాలు మాకు వచ్చేసి మీకేం పోతుంది అది ఇస్తే గినా. సో ఒక న్యాయ రాజధాని రావడం వలన ఇండస్ట్రీస్ అయితే మీ రైల్వేస్ అయితే మీ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్స్, మీకు అందరికీ కూడా ఉద్యోగాలు కావాలా వద్దా? ఉద్యోగాలు కావాలి అంటే గిన న్యాయ రాజధాని వచ్చినప్పుడు మాత్రమే. ఇక్కడ వచ్చేసి 10,500 ఎకరాలు ఓరవకల్లో తీసుకోవడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు 75% ఉద్యోగాలు ఇక్కడ ఉన్న వాళ్ళకే అని చెప్పారు. కాబట్టి మీరు ఆ ఉద్యోగాలందరికీ మీకు రావాలంటే మన పోరాటాన్ని ఇక్కడితో ఆపకుండా, మన పోరాటాన్ని వచ్చేసి మనకు న్యాయ రాజధాని వచ్చే వరకు మనం అందరం కూడా ఇది ఒక మన ఇంటి సమస్యగా ఫీల్ అయ్యేసి చేయాలని చెప్పేసి, అలాగే న్యాయ రాజధానితో పాటు 8 కమిషనరేట్లు కూడా వస్తున్నాయి. చాలా వ్యవస్థలు కర్నూలుకు షిఫ్ట్ అవుతాయి. కాబట్టి మనకి న్యాయ రాజధానిని మనం సాధించుకుంటే గిన ఈ కర్నూలు సస్యశ్యామలం అవుతుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమలో 9 హైవేలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. కనెక్టివిటీ పెరిగి మనం ఊహించని స్థాయికి పెరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి కూడా మీరు వచ్చేసి అందరూ ఈ పనిలో నిమగ్నమై కావాలని చెప్పేసి జేఏసీ తరపున కోరుతున్నా. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. ధన్యవాదాలు. విజయ్ కుమార్ అడ్వకేట్, ఒక్క నిమిషం మాట్లాడాలి దయచేసి. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాయలసీమ వర్ధిల్లాలి, రాయలసీమ. అయ్యా, అందరి యొక్క మెసేజ్లను, వారి యొక్క ఉపదేశాలను నేను ఏకీభవిస్తూ, మరి సీనియర్ మోస్ట్ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడుకు ఏకపక్షంగా రాయలసీమ మేధావులను కానీ, రాయలసీమ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడ ఏమి అనకుండా ఏకపక్షంగా అమరావతిలో అన్ని ఏర్పాటు చేసినారు. ఆ మాత్రం ఈయనకు తెలియదా? కర్నూలు నుంచి మరి విభజన జరిగినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయాలని. కావున మేము రాయలసీమకు మద్దతుగా వెంటనే మాకు మరి హైకోర్టును వెంటనే ఇక్కడికి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన 3 అంశముల 3 క్యాపిటల్ బిల్స్ వెంటనే ఆమోదించి అమలు జరపాలని తెలియజేసుకుంటూ విరమించుకున్న పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. జై రాయలసీమ. ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ గారు, రాయలసీమ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్. రాయలసీమ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడాలి దయచేసి. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. మహాశైలారా, మనందరికీ తెలిసినవి ఎందుకు ఈడ సమావేశమైనామని నేను ఒక విషయంతో చెప్పి ముగిస్తాను. మనకు హైకోర్టు వచ్చి తీరుతుంది. మనం అందరం మద్దతు ఇస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హైకోర్టు తీసుకొస్తాడు.
వచ్చి తీరుతుంది. నేను ఇదే సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, వేదిక మీద ఉన్న పెద్దలు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరియు ఇక్కడ వచ్చిన అధికారులకు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మనకు హైకోర్టు ఒకటే మనకు సరిపోదు, మనకు నీళ్లు కావాలా. ఆ నీళ్లు కృష్ణా నది మీద ఐకానిక్ బ్రిడ్జి కేంద్రం తన సొంత ఖర్చుతో కడతా ఉంది. ఆ సొంత ఖర్చుతో కట్టేదాన్ని మనం 2 రాష్ట్రాలు ఒప్పుకొని బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టించుకుంటే కనుక ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన రాయలసీమకు జరిగిన అన్యాయం నెరవేరుతుంది, మనకు సఫిషియెంట్ వాటర్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా ఇక్కడున్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై రాయలసీమ. ధన్యవాదాలు. నాన్ పొలిటికల్ జేఏసీ వాళ్ళందరూ చక్కని స్ఫూర్తితో ఈ వేదిక దగ్గరికి వచ్చి సీమ గర్జనలో తమ గళాలు వినిపించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. నాన్ పొలిటికల్ జేఏసీ నాయకులందరికీ జిందాబాద్, జిందాబాద్ జేఏసీ. ఇప్పుడు కర్ణాటి పుల్లారెడ్డి గారు, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, 1 నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకే 1 నిమిషం మాట్లాడతాను. గతంలో కర్నూలు రాజధాని కోల్పోయినాము, ఇప్పుడు న్యాయ రాజధాని వచ్చేంత వరకే పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై రాయలసీమ, జై రాయలసీమ, రాయలసీమ నాయకత్వం, రాయలసీమ నాయకత్వం, జై రాయలసీమ. థ్యాంక్ యూ సార్. 1 నిమిషం కన్నా ముందనే ఇచ్చేసాను. ధన్యవాదాలు. ఇక పొలిటికల్ జేఏసీ నాయకులు మాట్లాడే ముందు మరొక రాయలసీమ జానపద కళారూపం మీ ముందుకు వచ్చేస్తుంది. గట్టిగా చప్పట్లతో స్వాగతించండి. కళాకారులు మీ ముందు రాయలసీమ జానపద సంస్కృతిని మీకు ప్రదర్శిస్తూ ఉన్నారు. సౌండ్ ప్లీజ్. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ఒకసారి గట్టిగా జెండాలు ఎత్తండి. ఒకసారి గట్టిగా చప్పట్లు. సింహగర్జన. ధన్యవాదాలు. మంచి నృత్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తోంది పొలిటికల్ జేఏసీ బృందం. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. రాయలసీమ గర్జనకై అందరూ ఏకమై సంకల్ప సిద్ధులై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులై కదలి వచ్చారు. ముందుగా పొలిటికల్ జేఏసీలో కర్నూలు శాసన సభ్యులు హఫీజ్ ఖాన్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కాటసాని వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లమ్మలకు, అన్న తమ్ములకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. అస్సలాం అలైకుం. మనం రాయలసీమ బిడ్డలము. మనకు ఈ ఎండ ఏమైనా చేస్తుందా? మనకు ఈ ఎండ ఏమైనా చేస్తుందా? మనకు ఈ ఎండతో కాదు, వానతో కాదు, ఉడుములతో కాదు, మన హక్కులు సాధించుకున్నంత వరకు మనం ఈ పోరాటం చేస్తూనే ఉండాలా. పోరాటం కోసం బలిదానాన్ని ఇవ్వాలా. బలిదానం అంటే ఏ దానికైనా సిద్ధం ఉండాలా. ఎంత దూరమైనా పోయి బలిదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలా. మన ప్రాంతానికి అన్యాయం జరిగింది, మన ప్రాంతానికి మరొక్కసారి అన్యాయం చేయడానికి ఇవ్వకూడదు. విభజన జరిగిన తర్వాత 2014లో కర్నూలుకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించుకొని పోయినాడు చంద్రబాబు నాయుడు. ఇదే 2014 15 ఆగస్టు వచ్చి మా కర్నూలులోనే సుమారు 30 హామీలు కర్నూలుకి ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అయినా పూర్తి చేసినాడా? కొంచెం గట్టిగా చెప్పండి, చంద్రబాబు నాయుడుకు వినపడాలి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి. ఇవ్వలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు నువ్వు కర్నూలుకు వచ్చి తమ్ముళ్ళు 3 కావాలన్నా 1 కావాలన్నా ఎట్టే చెప్తావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదంటే నీ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే సభలో వచ్చి మాకు 3 రాజధానులు వద్దు, 1 చెప్పగలగా
అని చెప్పి సూటిగా సవాలు విసురుతున్నా. మనకు కావాల్సిందే హైకోర్టు, మనకు కావాల్సిందే న్యాయ రాజధాని, మనకు కావాల్సిందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మనకు కావాల్సిందే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మనకు కావాల్సిందే ఉద్యోగ ఉపాధి అవకాశాలు. మరి దానికోసం మనమందరం కలిసి పోరాడదామా? ఈ జేఏసీకి సహకరిస్తామా? పోరాడదామా? 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 జేఏసీకి మద్దతుగా నిలబడతామా? జేఏసీకి మద్దతుగా నిలబడతామా? మరి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని చూసి ప్రతి ఒక్క ప్రాంతం బాగుండాలా, ప్రతి ఒక్క మనిషి ఈ ఆంధ్రప్రదేశ్ లో కలిసిమెలిసిగా ఉండాలా, అన్నా తమ్ముళ్ళుగా ఉండాలా. మరొక్కసారి హైదరాబాద్ విడిపోయినట్టు మరొక్కసారి అమరావతి అక్కడ మనమందరం ఇక్కడ విడిపోయే పరిస్థితి అక్కడ ఉత్తరాంధ్ర అది కాకూడదు అని చెప్పి 3 రాజధానులు 3 ప్రాంతాల్లో ఇచ్చి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి అనుకున్నాడు. మరి ఇంత మంచి ఆలోచనకు ఇంత విరుద్ధంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుకి కర్నూలు ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరొక్కసారి తెలుగుదేశం నాయకులకు చెప్తున్నా, ఇక్కడ ఉన్న మంత్రులకు, మాజీ మంత్రులకు, మాజీ కేంద్ర మంత్రులకు మరి ఈ గడ్డని, ఈ రాయలసీమ గడ్డని వాడుకొని రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళకందరూ కూడా చెప్తున్నా. నిన్న అయితే ఒక మాజీ మంత్రి కర్నూలులో ఉంటాడాయన, ఎప్పటికీ రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అని చెప్పి వాడుకున్నాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అన్నాడు, తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అన్నాడు, బీజేపీలో ఉంటే చెప్తున్నాడు. కానీ నువ్వు ఏమైనా తీసుకొని వచ్చినావా ఈ ప్రాంతానికి అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. నిన్న విజయవాడలో పోయి మన మీటింగ్ కి కన్ఫ్యూజన్ చేయడానికి, డైవర్షన్ చేయడానికి ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ చేసి పెడతాడు. నువ్వు వచ్చి ఇదే స్టేజ్ పైన నిలబడి మనమందరం కలిసిమెలిసిగా ఈ ప్రాంతం కోసం, ఈ గడ్డ కోసం, రాబోయే తరాల కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడాల్సింది పోయి నువ్వు విజయవాడలో పోయి చంద్రబాబు నాయుడుకి ఏదైతే కోరుకుంటున్నాడో, అమరావతి ఏదైతే కోరుకుంటున్నాడో, ఎక్కడైతే కేంద్రీకరణ కోరుకుంటున్నాడో దానికి మద్దతు ఇస్తున్నావు అంటే చంద్రబాబు నాయుడుతో సహా ఎవరైతే చంద్రబాబు నాయుడుకి సహకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా రాయలసీమ ద్రోహులు, రాయలసీమ ద్రోహులు, రాయలసీమ ద్రోహులు. మరి ఈ పోరాటం ఇక్కడికి ఆగదు. రాబోయే రోజుల్లో మనము ఈ మన హక్కుల్ని సాధించుకునే వరకు మనమందరము ఐక్యమత్యంతో కలిసిమెలిసి పోరాటం చేసుకుందామని చెప్పి తెలుసుకుంటూ మరి ఈ జేఏసీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ముళ్లకు పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై కర్నూల్, జై జై కర్నూల్. ధన్యవాదాలు. కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు అత్యంత ఆవేశపూరితంగా పోరాటం కొనసాగిస్తామని నినదించారు. వక్తలందరికీ మనవి, దయచేసి 2 నిమిషాలు ఉపయోగించుకొని మీరు ఉపన్యసించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు పాండ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. వేదిక అలంకరించిన జేఏసీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులకు అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ రాయలసీమ గర్జనకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముందు కర్నూలు జిల్లా ప్రజలు మనం తెలుసుకోవాల్సింది ఒకటే, 1953లో మనకు రాజధాని రావడం జరిగింది. 56లో 2 తెలుగు మాట్లాడే రాష్ట్రాలను ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఆనాటి నాయకులైతేనేమి మన ప్రజలందరూ కూడా ఒక త్యాగ బుద్ధితో ఆ రోజు మనం రాజధాని త్యాగం చేయడం జరిగింది. కర్నూలు జిల్లా మొట్టమొదటి నుంచి కూడా త్యాగాలకు ప్రతీకగా శ్రీశైలం రిజర్వాయర్ కట్టడానికి దగ్గర 80,000 ఎకరాలు త్యాగం చేసిన ఘనత
కర్నూలు జిల్లా ప్రజలదనేది మాత్రం మనం ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. నేను ఇక్కడుండే మన ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఏదైనా కూడా త్యాగం చేయడానికి కొద్దిగా అద్దు ఉంటుంది, ఏదైనా ధర్మం చేయడానికి కూడా ఖచ్చితంగా ఒక అద్దు అనేది లేకపోతే మాత్రం మనము మనంతకు మన అందరం కూడా అన్యాయమయ్యే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఎన్ని రోజులు త్యాగాలు చేస్తా పోతాం? మన కర్నూలు జిల్లా మనకు అభివృద్ధి అవసరం. మనం అనురేగిన 53లో మనకు రాజధాని ఉండింటే ఈ రోజు కర్నూలు జిల్లా కర్నూలు హైదరాబాద్ కంటే మించిపోయే విధంగా అభివృద్ధి చెందేది. కానీ మన దురదృష్టవశాత్తు మనం రాజధానిని కోల్పోవడం జరిగింది. కానీ మనకు మంచి అవకాశం ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళా వీళ్ళతో భేదాలు రాకూడదు, మళ్ళా విభజన కోరకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఇటువంటి విభజన కార్యక్రమాలు జరగవనే ఉద్దేశంతోనే మనకు కర్నూలు జిల్లాకు న్యాయ రాజధాని ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అమరావతిలో జ్యుడిషియల్ లెజిస్లేటివ్ క్యాపిటల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, ఈ 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉండాలనే ఉద్దేశంతోనే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ మనకు తెలుసు పరిణామాలు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో పెట్టిన తర్వాత దాని గురించి ఏం జరుగుతున్నది అంతా మీకు అందరికీ తెలుసు. అందుకే మన అందరికి ఇక్కడ ఉండే రాయలసీమ వాసులు మనం అందరం కూడా కర్నూలు వాసులం అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇంకా త్యాగాలకు మనం స్వస్తి చెప్దాం. మనం ఏదైతే త్యాగం చేసినామో ఆ త్యాగాన్ని ప్రతిఫలం అనుభవించే మనము మన పిల్లలు అనుభవించడానికి మన అందరం కూడా మనం ఉద్యమం చేసే తప్ప, మన హక్కుల కోసం పోరాడితే తప్ప మన హక్కులను సాధించుకోలేని పరిస్థితి. అందుకే ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, త్యాగాలకు స్వస్తి చెప్తాం. ఖచ్చితంగా మన కోసం సాధించడానికి మనం ఉద్యమాలు చేయడానికి ఏ దానికైనా కూడా వెనకాడని పరిస్థితి మనకందరికి కూడా ఉండాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు న్యాయవాదులతో పాటు, విద్యార్థులతో పాటు, ఎన్జిఓస్తో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు మనకు పెద్ద బ్రహ్మాండంగా ఈ రోజు మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు తరలి వచ్చి మనకు ఏదైతే రాయలసీమ గర్జన పెట్టామో దానికి సంఘీభావం తెలపడానికి ఇంతమంది ప్రజలు వచ్చినందుకు మరొకసారి వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ కర్నూలు ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, కేవలం మనది ఆరంభ శూరత్వం కాకుండా కార్యాచరణ కోసం ఏమిటికైనా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మనలో కర్నూలు జిల్లా పౌరుషాన్ని నింపుకొని ఏ మాత్రం కూడా మనకు పౌరుషం తగ్గలేదు. మా కోసం ఈ న్యాయ రాజధాని కోసం మా పౌరుషాన్ని మేము ఖచ్చితంగా చూపిస్తామని ఈ నలుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు తెలియజెప్పడానికి మనం ఖచ్చితంగా ఉద్యమించాలని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మనకు మొత్తం ప్రజలకందరికి కూడా, అన్ని సంఘాల ప్రజలకందరికి కూడా, మీడియా మిత్రులకందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేసి ఇంతతో సెలవు తీసుకు. ధన్యవాదాలు. పాండ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అలనాటి 1953 నాడు కర్నూలు తొలి రాజధానిగా ఉండింది, ఇప్పుడు న్యాయ రాజధానిగా కావాలని మనం అందరం బలంగా ఆకాంక్షిస్తూ సీమ గర్జన చేస్తున్నామని చక్కగా తెలియజేశారు. ఇప్పుడు మన ముందుకు విచ్చేస్తూ ఉన్నారు కోడుమూరు శాసనసభ్యులు సుధాకర్ గారు. అనంతరం ప్రస్తుత రాజకీయాలలో సంచలన కెరటం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు వికేంద్రీకరణకు మద్దతుగా
కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి ఈ రాయలసీమ గర్జనకు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, జేఏసీ సభ్యులకు, విద్యార్థులకు, మహిళలకు, కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాయలేలిన రతనాల సీమ మన రాయలసీమ. వర్షాలు పడితే వజ్రాలు ఎరుకునే ప్రాంతం మన రాయలసీమ. ఈరోజు ఈ రాష్ట్రంలో రాజధాని అడిగే హక్కు ఎవరికైనా ఉందా అంటే అది రాయలసీమ వాళ్ళకే. ఎందుకంటే శ్రీభాగ ఒప్పందం ప్రకారం మన రాయలసీమకు రాజధానిని ఇస్తా అని చెప్పినారు. కర్నూలులో ఉండే రాజధానిని తీసుకొని పోయి హైదరాబాద్ లో పెట్టినారు. మన వెనకబాటుతనాన్ని చూసి మనం నష్టపోయిన ప్రాంతం అని చెప్పి ఈ రోజు మన రాయలసీమకు రాజధానిని అడిగే హక్కుంది. ఈ రోజు పొద్దున లేస్తేనే ప్రతి ఒక్కరు కూడా టీవీలలో, పేపర్లలో చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులదే త్యాగమైతే శ్రీశైలం ప్రాజెక్టు కోసం 55,000 ఎకరాలు ఇచ్చినా మనది త్యాగమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికి 40 సంవత్సరాలైంది. 40 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ 98 జీవో ప్రకారం ఉద్యోగాలు కావాలని చెప్పి పోరాటాలు చేస్తున్నారే, మనవి కష్టాలు కాదా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. జీవో నెంబర్ 69 తీసుకొని వచ్చి రాయలసీమ రైతాంగం పొట్టగొట్టింది నారా చంద్రబాబు నాయుడు. జీవో నెంబర్ 120 తీసుకొని వచ్చి రాయలసీమలోని విద్యార్థుల పొట్టగొట్టింది నారా చంద్రబాబు నాయుడు. అనంతపురంలో ఎయిమ్స్ ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని అనంతపురంలో నిర్మించకుండా మంగళగిరికి తరలించి అనంతపురం జిల్లా ప్రజలను మోసం చేసింది ఇదే నారా చంద్రబాబు నాయుడు. సార్, రాయలసీమ ప్రజలతో గాని, రాయలసీమ ప్రజా ప్రతినిధులతో గాని, రాయలసీమ మేధావులతో గాని చర్చించకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధానిని పెట్టి రాయలసీమ ప్రజల గొంతు కోసినాడు సార్. ఇదే నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి రాయలసీమ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలా? మొన్న జరిగిన ఎన్నికల్లో 52 అసెంబ్లీ స్థానాలుంటే 49 అసెంబ్లీ స్థానాలలో ఈ చంద్రబాబు నాయుడిని ఓడగొట్టినారు. మొన్న కర్నూలుకు వచ్చి మాట్లాడిన మాటలకి ఈసారి మిగిలిన 3 స్థానాలలో కూడా ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు ఇంత గొప్ప వేదిక నుండి ఇన్ని వేల మంది సమక్షంలో మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నా. సార్, ఈ రాయలసీమ ప్రాంతం నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, దామోదరం సంజీవయ్య గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. కానీ మా రాయలసీమ ప్రజల యొక్క చివరి ఆశ, చివరి నమ్మకం మీరే సార్. కాబట్టి మీరు విజయవాడను అభివృద్ధి చేయండి, విజయవాడను అభివృద్ధి చేయండి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయండి. కానీ వాటికి సమానంగా మా రాయలసీమలో కూడా ఒక నగరాన్ని నిర్మించండి సార్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళని అడిగితే ఏం చేస్తానారా అని అడిగితే, అన్న హైదరాబాద్ లో జాబ్ చేస్తానన్నా, అన్న బెంగళూరులో చదువుకుంటానన్నా, అన్న మెడ్రాస్ లో కోర్సు చేస్తానన్నా అంటున్నారు. ఎన్ని ఏళ్ళైనా కూడా ఎక్కడో ఒక ప్రాంతానికి పోయి బతకాల్సిందేనా? ఏదో ఒక చోటికి పోయి బతకాల్సిందేనా? మనం ఒక రాజధానిని నిర్మించలేమా? మనకు ఆ శక్తి లేదా? మనకు ఆ తెలివి లేదా? మనకు ఆ ఆలోచన లేదా? మనకు ఆ వనరులు లేవా? ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పల్లెది
ఈరోజు ఎక్కడా లేనటువంటి వనరులు ఈ రోజు రాయలసీమలో ఉన్నాయి. క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై రాయలసీమ, జై జై రాయలసీమ, జై కర్నూల్, జై జై కర్నూల్. ధన్యవాదాలు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అనేక నిజాల్ని మన ముందు ఉంచి ఎందుకు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలో, రాయలసీమను ఎంతగా అభివృద్ధి చేయాలో చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆయనను అభినందిద్దాం. యువ కిరీటం రాయలసీమలో కర్నూలు జిల్లాలో చక్కని రాజకీయ నాయకుడే వెలుగొందుతూ ఉన్నాడు. ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ సంజీవ్ కుమార్ గారు మాట్లాడతారు. రాయలసీమ ప్రజల ఉద్యమ వందనాలు. కర్నూలు సోదర సోదరీమణులకందరూ కూడా నా ఆరోగ్యాభివందనాలు. ఈ తెలుగు తల్లి బిడ్డలకందరికీ కూడా కన్నీటి వందనాలు. లక్ష జనగల ఘోష ఈనాడు ఈ తెలుగు నేలలో ప్రతి పౌరుడు కూడా వినాలి. మా బాధలు ప్రతి ఆంధ్రవాసి కూడా వినాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ఈనాడు ఈ పోరాటం ఒక ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో కాదు. ఈ పోరాటం ఒక కులానికి మతానికి మధ్యలో కాదు. ఈ పోరాటం పేదవాడికి ధనుకుడికి మధ్యలో జరుగుతా ఉంది. మేము పేదల పక్షాన నిలబడ్డాం. జగనన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడ్డారు. ప్రతిపక్షం వాళ్ళు ధనికుల పక్షాన నిలబడ్డారు. ఈ పోరాటానికి రాయలసీమ ఆక్రందన ఏంటో వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాయలసీమ గడిచిన సభా వేదిక మీద నుంచి కూడా నేను ఇక్కడి ప్రతినిధిగా కోరుతున్నది ఒకటే, మీరు చేసిన అన్యాయం ఏమిటి ఒకసారి ప్రజలకు వినిపిస్తాను. 100 సంవత్సరాల నుంచి కూడా రాయలసీమ వెనుకబడిపోయింది. ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 85 సంవత్సరాల కింద శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. ఆనాడు కూడా ఇట్లానే ఉద్యమాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది నాయకులు లాలుచిపడినా ఆ రోజు ప్రజలు ఉద్యమం చేసి ఆ నాయకులను కూడా వంచి శ్రీబాగ్ ఒప్పందం చేసుకునే విధంగా మనకు సహకరించారు. శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నది ఏమిటి? మొదటగా ఇక్కడ హైకోర్టు కానీ రాజధాని కానీ ఇవ్వాలి. రెండవది ఇక్కడ నీళ్లు ఇవ్వాలి. మనకు 40 టీఎంసీ నీరు అలొకేషన్ అయ్యింది. ఆ 40 టీఎంసీ నీళ్లలో కర్నూలుకు కనీసం అంటే 10 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి. అట్లాగే ఇక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలా, ఇక్కడ అసెంబ్లీ సీట్లు పెంచాలి. ఇక్కడ కేవలం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రోద్యమం జరిగిన తర్వాత కుట్ర చేసి ఇక్కడి నుంచి రాజధానిని తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టారు. ఈ కుట్రను మేధావులు ఎంతమంది ప్రశ్నించినా కూడా ఆ రోజు మనకు ఏమీ జరగలేదు. అటు తర్వాత స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ వచ్చింది. ఆ శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది? మేధావుల కమిటీ ఏది? అయ్యా, మీరు అక్కడ భూములు చాలా విలువైన భూములు, ఆ భూములను మీరు వేస్ట్ చేయొద్దండి, ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకృతం చేయొద్దండి, హైకోర్టు ఒక చోట రాజధాని ఒక చోట చెప్పి నీళ్లు ఇవ్వాలని చెప్పి విద్యా సంస్థలు ఇవ్వాలని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. మరి ఇట్లా శ్రీబాగ్ ఒప్పందం తుంగలో దొక్కేశారు ఈ ప్రతిపక్ష నేత. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు తుంగలో దొక్కేశారు. మరొకటి కొత్తగా వితండవాదం వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లా 3 రాజధానులు ఉన్నాయా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆ వితండ విధానానికి నేను 3 సమాధానాలు చెప్తాను. మన భారతదేశంలో 28 రాష్ట్రాలలో 10 రాష్ట్రాలలో హైకోర్టు వేరే చోట ఉన్నది. రాజధాని ఒక చోట, హైకోర్టు ఒక చోట. కేరళ త్రివేంద్రం కొచ్చి, ఒడిశా భువనేశ్వర్ కటక్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలాగా 10 రాష్ట్రాలలో కూడా రాజధాని ఒక చోట ఉన్నది, హైకోర్టు ఇంకో చోట ఉన్నది. అయ్యా, ఇంకొకటి మనం గమనించాల్సింది, అందరు మనుషులు ఒకటే. మన తెలుగు తల్లి బిడ్డలం అందరూ సమానంగా బతకాల, కులాలకు మతాలకు అతీతంగా బతకాల. ఇది ఒక మానవత్వం పరిమళించే మంచి మనిషిగా జగనన్న రాజకీయంగా రిస్క్ తీసుకొని మనకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి జగనన్నకు మనం అండగా నిలబడాలని చెప్పేసి ఒక్కటి ముగించే ముందు, మనకు 14 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన ప్రతిపక్ష నేతకు 20 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన ప్రతిపక్ష పార్టీకి ఒక ప్రశ్న వేస్తున్నాను. 3 ప్రశ్నలు. నీళ్లు భూములలో మాకు అన్యాయం చేశారు, ఇదేమి న్యాయం సారు? శ్రీబాగ్ ఒప్పందాన్ని శ్రీరామకృష్ణ కమిటీ సిఫార్సు తుంగలో దొక్కారు, ఇదేమి ధర్మం బాబు? 20 సంవత్సరాలు పరిపాలన చేసి పట్టసీమ లాంటి ప్రాజెక్టును మా రాయలసీమలో ఎందుకు కట్టలేదు బాబు? ఇది అన్యాయం కాదా బాబు అని ప్రశ్నిస్తూ ఈ అవకాశం ఇచ్చినందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై రాయలసీమ, జై రాయలసీమ. కర్నూలు హైకోర్టును వెంటనే
ధన్యవాదాలు. ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జేఏసీ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులకు, ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, దయచేసి మీరు ఒకటే అర్థం చేసుకోవాల్సింది, ప్రతి సంవత్సరం ప్రతి కూడా మనకు అన్యాయం జరుగుతుంది రాయలసీమకు. దయచేసి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళని అడిగేది ఒకటే, ప్రతి ఇయర్ కూడా మనకు రాజధాని పోయింది. మనకు శ్రీశైలంలో కూడా వాటర్ దాదాపు 80,000 ఎకరాలు ఇస్తే కూడా మనకు తాగని నీళ్ళు ఈరోజు. కాబట్టి మీరు గమనించాల్సింది ఒకటే, అడగని అమ్మలు కూడా అన్నం పెట్టదు. కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులు ఒకటే అడుగుతున్నాం, మీకు రాజధాని కావాలన్నా పోతే ఒకటే స్ట్రెయిట్ ఆన్సర్ చెప్పండి. కాబట్టి దయచేసి ఇప్పుడు అన్యాయాన్ని ఎవడు కూడా సహించే ఓపిక లేదు. ఖచ్చితంగా కూడా మేము రాజధాని సాధించుకొని తీరుతాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు పోచా బ్రహ్మానందరెడ్డి గారికి. ఇప్పుడు రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు గారు. వికేంద్రనకు మద్దతుగా కర్నూలులో జరుగుతున్న హైకోర్టు రాజధాని కోసం వచ్చేసిన ప్రేక్షక సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికన చాలా మంది పెద్దలు, అదేవిధంగా మంత్రివర్యులు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు, పొలిటికల్ జేఏసీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మీడియా మిత్రులు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు. మిత్రులారా, ఏదైతే మనం పోగొట్టుకున్నామో మళ్ళీ దాని అవకాశం మనకు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందంటే మీకు అందరూ కూడా తెలుసు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అద్భుతంగా 3 రాజధానులు ఇచ్చి, ఏదైతే వెనకబడిన రాయలసీమను మళ్ళీ రత్నాలసీమగా తేవాలంటే ఒక మంచి నగరాన్ని నిర్మించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కర్నూలులో ఏర్పాటు చేస్తే ద్రోహులు, రాయలసీమ అంటే పట్టణ వాళ్ళు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి పోదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో కర్నూలు రాజధానిగా నిర్ణయించబోతున్నాడు. దాంట్లో సందేహం లేదు. కాకపోతే మనందరం కూడా ఈ యొక్క ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలంటే ప్రజా సంఘాలు రోడ్డెక్కాలా, విద్యార్థులు రోడ్డెక్కాలా. అదే మనం కోరుకుంటే అంతిమ విజయం సాధిస్తామని వేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై రాయలసీమ. ధన్యవాదాలు. కేవీ రమణ గారు, జేఏసీ అనంతపురం అభివృద్ధి వికేంద్రీకరణ చైర్మన్, ఒక్క నిమిషం మాట్లాడతారు. రాయలసీమ ముద్దు బిడ్డలందరికీ కూడా నమస్కారం. అనంతపురం జేఏసీ తరఫున మీకందరికీ కూడా అభినందనం. మన యొక్క సహనాన్ని, త్యాగాలని ఈరోజు చేతగానితనం కింద లెక్క కడతా ఉన్న ఈ ప్రభుత్వాలన్నీ కూడా, ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా. అయితే ఈ కర్నూలు సభ ద్వారా రాయలసీమ యొక్క పౌరుషాన్ని కూడా మనం ముందు కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అనాదిగా రాయలసీమ అన్యాయానికి గురవుతానే ఉంది. మనం త్యాగాలు చేస్తానే ఉన్నాం. మనకు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తరలించకపోతారని మన కళ్ళ ముందరనే ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో బతికేటువంటి పరిస్థితులు లేకుండా వలసపోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితులు మారాలి, ఈ పరిస్థితులు పోవాలని చెప్పి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకొచ్చి దాన్ని చట్టం చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు అందరూ అడ్డుకొని ఏం చేశారో మనం చూసాం. అందుకే రీసెంట్ గా సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి ఎందుకు జరగకూడదని చెప్పి అడిగింది. మీరేమన్నా ప్లానర్సా, మీరేమన్నా ఇంజనీర్లా అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చినటువంటి జడ్జిలకి బుద్ధి చెప్పినటువంటి మాట మనం అంతా చూశాం. ఇదే స్ఫూర్తితో 3 ప్రాంతాలలో సమానంగా ఏకకాలంలో అభివృద్ధి జరగాలి, కర్నూలు హైకోర్టు మన హక్కు అని చెప్పి నిలదీస్తూ ముందుకు సాగాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా. జై హింద్. ధన్యవాదాలు. లింగేశ్వరరెడ్డి, ప్రైవేట్ కళాశాలల జేఏసీ నినాదాలు ఇస్తారు. జై రాయలసీమ, జై రాయలసీమ. ఆంధ్ర రాష్ట్రంలో అందరితో పాటు వెనుకబడినటువంటి రాయలసీమ
అభివృద్ధిని చెందాలి అంటే మనకు హక్కు ఉన్నటువంటి రాజధాని కానీ లేదా న్యాయ రాజధాని కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటుకు అనుకూలం ఇచ్చినటువంటి మన ప్రభుత్వాన్ని అభినందిస్తూ ప్రతి రాజకీయ నాయకులు కానీ విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు కానీ కర్నూలు న్యాయ రాజధాని కోసం ఖచ్చితంగా పోరాటి సాధించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై రాయలసీమ. ధన్యవాదాలు. శ్రీ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్ జేఏసీ. ఈరోజు కర్నూలు పట్టణంలో జరుగుతున్న జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన ఈ కార్యక్రమానికి వేదికలో వచ్చిన పెద్దలందరికీ, సోదర సోదరీమణులకు, పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు ఆలోచన చేయండి. గతంలో నిజంగా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం విభజించడం జరిగింది. ఆ రోజు నిజంగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా ఒక చోటు ఉండాలనే ఆలోచనతో ఆ రోజు కర్నూలులో ఉండే రాజధాని తెచ్చి దాన్ని ఆ రోజు హైదరాబాద్కు మార్చడం జరిగింది. ఆ రోజు రాయలసీమ ప్రజలంతా కూడా ఎంతో త్యాగాలు చేసి ఇక్కడ ఉండే రాజధానిని ఆ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకటి ఆలోచన చేయండి. ఈ రోజు అమరావతి రైతులు మా భూములు త్యాగం చేశారని పదే పదే చెప్తారు. ఏమయ్యా, ఆ రోజు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ఈ రోజు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆ రోజు రాజధానిని త్యాగం చేసింది రాయలసీమ ప్రజానీకం. ఒకటి ఆలోచన చేయండి. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, వికేంద్రీకరణ అయితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలేక మంచి ఆలోచనతో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అయితేనేమి, శాసనసభ శాసన మండలి రాజధాని అమరావతి అయితేనేమి, అదే విధంగా న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే ఈ రోజు రాయలసీమ ద్రోహాలు మాట్లాడుతున్నాయి. ఇవన్నీ కపట ప్రేమ రాయలసీమపై కనబరుస్తున్నారని మాట్లాడడం జరుగుతుంది. ఒకటి ఆలోచన చేయండి. ఈ రోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా. రాయలసీమ ప్రాంతానికి ఈ రోజు కర్నూలు జిల్లాలో చేసే పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా మద్దతు కూడా ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉండే 4 జిల్లాలే కాదు, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంత వాసులు కూడా కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయడం ఇది న్యాయమైన చర్య అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఒకటి ఆలోచన చేయండి. ఈ ఉద్యమం ఈ రోజు ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. ఇది న్యాయ రాజధాని మనం ఈ రోజు పోరాటంతో మనం ఈ ప్రాంతంలో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజానీకం కావచ్చు, రాయలసీమ వాసులంతా కూడా కర్నూలు వాసులకు ఈ రోజు మద్దతుగా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. తప్పకుండా ఇక్కడ రాజధాని, ఎందుకంటే గతంలో ఎంతో ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఈ రోజు రాయలసీమ ప్రాంతం తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, అన్ని ప్రాంతాల కన్నా వెనుకబడ్డ ప్రాంతం ఇది. ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకో తప్పదు. ఎందుకంటే ఆ రోజు ఈ ప్రాంతానికి సాగునీరు ఇయ్యాలా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడం అయితేనేమి, ఈ ప్రాంతంలో సాగునీరు ఇయ్యాలా ఆలోచన చేసిన ముఖ్యమంత్రులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శ్రీబాగు వడంబగ ప్రకారం ఇక్కడ న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలా అని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనమందరం కూడా జేఏసీ వారు చేసే ఉద్యమాలకు ప్రతి ఒక్కదానికి కూడా అండగా ఉండి కర్నూలులో న్యాయ రాజధానిని మనం సాధించుకోవాలా ఈ ప్రాంత అభివృద్ధికి. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు ఆలోచన చేయండి. ఈ రోజు అప్పుడే మన బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. తప్పకుండా న్యాయ రాజధాని సాధన కోసం ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన జేఏసీ వారికి అయితేనే మీ అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై రాయలసీమ. ధన్యవాదాలు. వక్తలందరికీ మనవి కేవలం 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కళ్యాణదుర్గం శాసనసభ్యులు మంత్రివర్యులు ఉషాశ్రీ చరణ్ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు రాయలసీమలో ఖచ్చితంగా రాజధాని ఏర్పాటు చేయాలి అని ఈ ఉద్యమానికి విచ్చేసిన లాయర్లు, టీచర్లు, స్టూడెంట్స్లు, అన్ని రంగాల ప్రజలందరికీ కూడా భారీ ఎత్తున వచ్చి ఈరోజు మీరందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ యొక్క కర్నూలు జిల్లాని శ్రీభాగవత్ ఒప్పందం ప్రకారమే
ఆ రోజున ఇచ్చిన ఒప్పందం ప్రకారమే కర్నూలుని రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆ రోజు నుంచి కర్నూలు వాసులందరూ కూడా ఎదురు చూసినటువంటి ఈ యొక్క ప్రక్రియని మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రపోజ్ చేసి 3 ప్రాంతంలో కూడా సమగ్ర అభివృద్ధి జరిగితేనే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుంది అనే ఒక దిశలో ఈ యొక్క ప్రపోజల్ ని ముందు పెట్టే ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు కేవలం తన స్వప్రయోజనం కోసం తన ఈ కర్నూలు జిల్లాలో ఇప్పటికే రాజకీయంగా మన పార్టీ బలంగా ఉంది, ఇంకా హైకోర్టు కూడా ఇక్కడికి వస్తే ఆ ప్రపోజల్ నిజంగా ఇక్కడ నెరవేరితే తనకి ఇక్కడ ఎటువంటి ఉనికి ఉండదు, తన కొడుకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు అని కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసమే మాత్రమే ఈరోజు కర్నూలుని రాజధానిగా వద్దు, జ్యుడిషియల్ క్యాపిటల్ గా వద్దు అని చెప్పడం చాలా చాలా బాధాకరంగా ఉంది. అదే విధంగా ఆయన పర్యటిస్తూ మొన్న ఇక్కడికి వచ్చిన వెంటనే కర్నూలు ప్రజలందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఆయన్ని ఇక్కడికి రాకూడదు అని వాళ్ళు కరెక్ట్ గా బుద్ధివాదం చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పసిగట్టి ప్రజల కోసం పని చేయాలి అని మనమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్ర డెవలప్ అయితే, అదేవిధంగా అమరావతి డెవలప్ అయితే, అదేవిధంగా కర్నూలు డెవలప్ అయితే సమగ్రంగా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కర్నూలులో కూడా ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ మనకు వస్తే నిజంగా ఇక్కడ పరిపూర్ణంగా అభివృద్ధి జరుగుతుంది రాయలసీమలో. ఎందుకంటే ఇప్పటి కూడా అనంతపురం జిల్లా అయితే ఏమి, సత్యసాయి జిల్లా అయితే ఏమి, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది మైగ్రేషన్స్ కు వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పని చేస్తున్నారంటే మేము బెంగళూరులో చేస్తున్నాం, హైదరాబాద్ లో చేస్తున్నాం అనే పరిస్థితి మన పిల్లల్లో చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ తుంగభద్ర, హంద్రి కూడా దగ్గరలో ఉన్నాయి, రిసోర్సెస్ మనకి బాగున్నాయి. కాబట్టి కర్నూలులో ఖచ్చితంగా జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేందువల్ల పిల్లలందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి కనెక్టివిటీ కూడా బాగుంటుంది. 4 లైన్ టు హైదరాబాద్, 4 లైన్ టు కర్ణాటక ఉంది కాబట్టి అభివృద్ధి పరిపూర్ణంగా కర్నూలులో జరుగుతుంది అని మేము భావిస్తున్నాను. ఇప్పటికీ పక్కన రాష్ట్ర కర్ణాటకలో చూస్తే బెంగళూరు క్యాపిటల్ గా ఉంటే కూడా వింటర్ సెషన్స్ కూడా బెళగాంలో ఒక విధాన సౌధలాగా, మినీ విధాన సౌధలాగా కట్టి అక్కడ కూడా లెజిస్లేటివ్ జరుపుతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక ఉదాహరణగా మనము కూడా ఇక్కడ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలుని కూడా మనం పెట్టుకుంటే ఇక్కడికి పరిపూర్ణ న్యాయం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు పసిగట్టి ఈ రోజు ఈ శ్రీభాగం ఒప్పందాన్ని మరొకసారి ఆయన అమలు చేస్తూ కర్నూలుకి మళ్ళా రాయలసీమ ప్రజలందరికీ కూడా మంచి చేయాలని ఆయన మనసు ఉంది. కాబట్టి ఈ యొక్క జేఏసీ ఏదైతే పిలుపిచ్చినారో మనము వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో ఈ జేఏసీ వాళ్ళకి మనం మద్దతు ఇస్తూ, అదేవిధంగా జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. ధన్యవాదాలు ఉషా శ్రీ చరణ్ గారికి. ఇప్పుడు మన మధ్య డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. దయచేసి అందరు కూర్చోవాలి. అందరికీ నమస్కారాలు. వికేంద్రీకరణకు మద్దతుగా ఇవాళ కర్నూలు నగరంలో రాయలసీమ గర్జనకు విచ్చేసిన, వేదికలు అలంకరించిన జేఏసీ నాయకులకు, మరి ఇతర ప్రజాప్రతినిధులకు, మరి ముందున్న రాయలసీమ బిడ్డలకందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ వికేంద్రీకరణ 3 ప్రాంతాలకు కూడా సమన్యాయం చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, మరి ఏదైతే అనేక దశాబ్దాలుగా రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతుంది, మరి ఆనాడు 1937వ సంవత్సరంలోనే ఆనాటి పెద్దలందరూ కూడా కూర్చొని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి ఆ ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారంగా రాయలసీమకు రాజధాని ఇవ్వాలి, లేని పక్షంలో మరి ఇక్కడ హైకోర్టు అన్న ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఒప్పందంలో ఉంది. మరి గతంలో 1937 నుంచి మూలన పడిపోయిన శ్రీబాగ్ ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చి అన్ని ప్రాంతాలకు కూడా సమన్వయం చేయాలి అనే ఆలోచనతో
మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులేస్తున్నారు. మరి ఇవాళ ఏదైతే న్యాయ రాజధాని కర్నూలుకి ఇవ్వాలి, మరి అదే విధంగా పరిపాలన రాజధాని వైజాగ్ ఇవ్వాలి, మరి అదే విధంగా చట్ట రాజధాని మరి అమరావతికి ఇవ్వాలని చెప్పి 3 ప్రాంతాలకు కూడా సమన్వయం చేయాలని చెప్పి ఈ ఆలోచన ముందుకెళ్తుంటే మరి ఇవాళ చూస్తున్నాం కొన్ని ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి మరి ఈ ప్రాంతంలోనే అన్యాయం జరిగిన ప్రాంతంలోనే వచ్చి మరి ఇక్కడి ప్రజలతోనే తెలుగుదేశం పార్టీ నాయకులతోనే ఒకే ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పి నినాదాలు చేయడము, మరి ఈ ప్రాంతవాసులకు చిన్న చూపు చూస్తూ మరి ఇక్కడ ప్రాంతవాసులకు అందరికీ కూడా అవగాహన చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, ఇది ఉద్యమం, ఇది ఖచ్చితంగా ఇది ఉద్యమం ఆరంభమైంది. ఖచ్చితంగా మనమందరం కూడా కలిసికట్టుగా మరి జేఏసీకి బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జేఏసీకి మద్దతు ఇస్తూ ఖచ్చితంగా న్యాయ రాజధాని సాధించే దానికోసం మనం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఒక్క విషయం చెప్తున్నాను. ఎందుకంటే మరి ఇవాళ ఏదైతే ఈ కేవలం 29 గ్రామాలు అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన 26 జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలి. 3 ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర మరి కోస్తాంధ్ర కూడా 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగు వేస్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా మరి ప్రభుత్వానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్క విషయం మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మరి ఎవరైతే ఒకే ప్రాంతం అభివృద్ధి చేయాలని ఎవరైతే పార్టీ నాయకులు చెప్తున్నారో మరి ఈ ప్రాంత వాసులు రాయలసీమ వాసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మరి ఇతర పార్టీ నాయకులు ఎవరైనా కూడా మరి మీ గడపకు వస్తే ఏం చేస్తారు? మహిళలందరూ కూడా చీపులు పట్టుకోవాలి, మరి మగవాళ్ళందరూ కూడా చెప్పులు పట్టుకొని వాళ్ళు తరిమి కొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు. వేదికను అలంకరించిన పెద్దలకు, రాయలసీమ 8 జిల్లాల నుండి అశేషంగా వచ్చిన మేధావులకు, విద్యార్థులకు, ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. 2 మాటల్లో ముగించేస్తా. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే గుంటూరులో లేదా విజయవాడలో రాజధానిని పెట్టాలంట చంద్రబాబు నాయుడు చెప్పేది. అక్కడ రాజధానిని పెట్టి ఆ నిధులతో రాయలసీమను అభివృద్ధి చేస్తా అంటున్నాడు. నాకు జ్వరం వస్తే, గోరంట్ల మాధవ్ అనే నాకు జ్వరం వస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇంజక్షన్ వేస్తా, మందులిస్తా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గుడ్లు పెడతా, మాంసం పెడతా అంటున్నాడు. అయ్యా వచ్చినది జ్వరం నాకు, నువ్వు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇంజక్షన్ వేస్తే ఎట్లా? ఆయనకు మాంసం పెడితే, ఆయనకు చేపలు పెడితే, ఆయనకు బలాన్ని ఇస్తే నాకెట్లా జ్వరం దక్కుతుంది చంద్రబాబు నాయుడు అంటే అది అంతే అంటున్నాడు చంద్రబాబు నాయుడు. దయచేసి రాయలసీమ అంటే ఇది జైసల్మేర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉత్తర కార్తి వరకు చూసి రైతులు ఉత్తర చూసి ఎత్తర గంపారి వర్షాలు లేక ప్రాణప్రదమైన పశువులను కలేబరాలకు అమ్మి పట్టడన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అని వలసలకు పోతున్నాడు. ఆత్మహత్యలు చేసుకున్నారు నీ హయాంలో. అదేవిధంగా శ్రీశైలం డ్యాములో 854 అడుగులు ఉండాల్సిన ఆ నీటి మట్టాన్ని 834 అంటే 24 అడుగులు తగ్గించి రాయలసీమకు రావాల్సిన బ్యాక్ వాటర్ ను రాకుండా ఈ కరువుకు ప్రధాన కారణమైన చంద్రబాబు నాయుడు
ఈ రోజు పార్టీలకు అతీతంగా రాయలసీమలోని ప్రజలంతా ఏకమై ఐకమత్యమై వికేంద్రీకరణ జరగాల్సిందే అన్న మాటను మాట్లాడుతూ అందరూ కూడా అసంఖ్యాకమైన ప్రజలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. నువ్వు ఈ ప్రాంత ప్రజలతో చేయి కలిపి రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలంటవా, లేక 23 గ్రామాలకు చెందిన నీ కమ్మల్ని అభివృద్ధి చెందాలంటవో తెలుసుకో చంద్రబాబు నాయుడు అని చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం గారు మాట్లాడతారు. జై రాయలసీమ, జై జై రాయలసీమ. మనందరికీ తెలుసు, దాదాపుగా 80 సంవత్సరాల నుంచి కర్నూలు అదేవిధంగా రాయలసీమ వాసులము ఎంతో మనము నష్టపోయాము అనేది మనందరికీ తెలుసు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయారు, ఎంతో రాజకీయాల పార్టీలు పోయాయి, కానీ మన రాయలసీమకి న్యాయం జరిగింది లేదు. ఇప్పుడు ఒక మగాడుగా మన జగనన్న రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేశానని ఆయన చెప్తే దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు అంటే నరానికి విషమున్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు, మా కర్నూలులో హైకోర్టు వచ్చి అభివృద్ధి చెందితే నీకి ఏమాత్రం కూడా సంతోషం లేదా అని నేను అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడికి రాయలసీమలో రక్తంలో పుట్టింటే మా రాయలసీమలో మా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేదానికి మద్దతు ఇస్తావు, లేదా నువ్వు రాయలసీమ రక్తం పుట్టినవంటే నువ్వు వ్యతిరేకిస్తావని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు ఒక మాట, ఒక్క ఫిలిం ఇండస్ట్రీస్ కి నేను చెప్తున్నా, ఒక్క ఫిలిం చిత్రసీమకి నేను మనవి చేసుకుంటా. అయ్యా చిత్రసీమ పరిశ్రమలారా, హీరోలు ఎంతో మంది ఉన్నారు, మీ అందరికీ ఒక మాట నేను ఒక రాయలసీమ బిడ్డగా అడుగుతున్నా. మీరు ప్రతి సినిమా తీసినా కూడా కర్నూలు అంటారు కదా, మీరు 1000 కోట్లు సంపాదిస్తున్నారు కదా. చిత్రసీమ పరిశ్రమలు మీరందరూ ఏకమై మా రాయలసీమలో మా కర్నూలులో హైకోర్టు తీపి మీరు డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఫిలిం వాళ్ళకి నేను అడుక్కుంటున్నా. ఈ చంద్రబాబు నాయుడు ఆయన ఒక్క దగ్గర అభివృద్ధి కావాలని అడుగుతున్నాడు కదా, ఆ చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు వరకే పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నా. మా రాయలసీమ పేరు పెట్టుకొని మా కర్నూలు జిల్లా వాళ్ళ నుంచి డబ్బులు 1000 కోట్లతో సంపాదించుకొని నువ్వు ఈరోజు మా కర్నూలుకి రాజధాని వస్తే నీ చంద్రబాబుని బాయ్కట్ చేసి మాకు మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి ఏదేమైనా కూడా 3 రాజధానులు కర్నూలు న్యాయ రాజధాని వస్తేనే అది ఒక జగనన్నతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మన అందరం కూడా మరి ఇంకా వృద్ధిత్వం తీసుకుని వచ్చి మన రాయలసీమలో కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు మనందరూ పోరాడదామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీసుకుంటూ జై రాయలసీమ, జై జై రాయలసీమ. ధన్యవాదాలు మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం గారికి. ఇప్పుడు ఆంధ్ర అసెంబ్లీ టైగర్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడతారు. రాయలసీమ గర్జన సభకు వచ్చినటువంటి జేఏసీ నాయకులు, సభ్యులు, యువకులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతవరకు జేఏసీ నాయకులందరూ, పొలిటికల్ నాయకులు ఎంతో మంది రాయలసీమ గురించి, మన కష్టాల గురించి, మన భవిష్యత్తు గురించి మాట్లాడటము మనం వినడం జరిగింది. అయ్యా, సూటిగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక ప్రశ్న,
కర్నూలులో హైకోర్టు పెట్టేదానికి నీకు ఇష్టం ఉందా లేదా? కర్నూలులో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు పెట్టేదానికి మీకు ఇష్టం ఉందా లేదా? శతాబ్దాల నుంచి కరువు కాటకాలను ఎదుర్కొని మా కరువుల పరిస్థితి గురించి వినండి చంద్రబాబు నాయుడు గారు. డొక్కల కరువు, తేళ్ల కరువు, గాడిదల కరువు, ఇటువంటి కరువులన్నీ కళేబరాలను కూడా పూడ్చిపెట్టలేని పరిస్థితి అయ్యా ఇది రాయలసీమది. 300 సంవత్సరాల క్రితము రాయలేళ్ల కాలము భారతదేశంలోనే అప్పటి భరతఖండంలో అత్యంత సంపద కలిగిన ప్రాంతము విజయనగర సామ్రాజ్యము రాయలసీమ అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మీ దృష్టిలో ఇది రాయలసీమ, రాయలసీమ వాసుల దృష్టిలో ఇది రాయలేలిన సీమ, రత్నాల సీమ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇన్ని శతాబ్దాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక్క వ్యక్తి, ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక మగాడు మన ముఖ్యమంత్రి వచ్చి రాయలసీమకు నేను హైకోర్టు ఇస్తాను అని చెప్తే ఎందుకలా మీరందరూ కూడా అడ్డపడుతూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇక్కడ హైకోర్టు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే మాటలు అభివృద్ధి అంట, పరిశ్రమ అంట, రోడ్లు అంట, ఏవేవో మాట్లాడుతున్నారు. ఇవన్నీ వద్దాయా? సూటి ప్రశ్న, ఇక్కడ హైకోర్టు పెట్టేదానికి మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంటే చెప్పండి, ఇష్టం లేకున్నా చెప్పండి అని చెప్పి ఈ రోజు వేదిక నుంచి అడుగుతా ఉన్నా. అభివృద్ధి గురించి మాట్లాడితే మేము మాట్లాడొచ్చు. ఈరోజు ముఖ్యమైన హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, అంద్రీ నివాస్ సుజల స్రవంతి, గాలేరు నగర సుజల స్రవంతి 6,000 కోట్ల 7,000 కోట్ల ప్రాజెక్టులు అయితే నువ్వు మొదటి విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 13 కోట్లు 17 కోట్లు కేటాయిస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 కోట్లు కేటాయించిన మాట, పనులు పూర్తయిన మాట నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. రోడ్డు మీద తార్ రోడ్ వేసి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కర్నూలు ఎయిర్పోర్ట్ కట్టిన మాట నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. 1972లో స్థాపించిన సిల్వర్ జూబ్లీ కాలేజ్కు లెట్రిన్లు, బాత్రూమ్లు కూడా లేకుండా ఉంటే 120 కోట్లు బ్రహ్మాండమైన భవనము జగన్నాథ గట్టు మీద కట్టున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. నేషనల్ లా యూనివర్సిటీ కర్నూలులో కట్టబోతున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. నేషనల్ హైవేలు నంద్యాల నుంచి జమ్మల వరకు, అదేవిధంగా చిత్తూరులో, అనంతపురంలో ఎన్నో నేషనల్ హైవేలు 7,500 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చుకుంటే సిగ్గు లేకుండా 2018-19లో 250 కోట్లు మాత్రమే రహదారులకు తెచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు కర్నూలుకు వచ్చి పర్యటిస్తూ రోడ్లు లేని వాళ్ళు హైకోర్టు కట్టాలని చెప్పి ఏ విధంగా అడుగుతున్నారండి అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం మీ దగ్గర ఎంతో కొంత మీడియా శక్తి ఉంది కదా అని చెప్పి పచ్చి అబద్ధాలను ప్రజలందరూ కూడా చేకూర్చాలని చెప్పి అనుకుంటే భావన తప్పని చెబుతూ ఉన్నా. ఈరోజు ఎంతో ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు కానీ, మన ప్రభుత్వం కానీ ఎంతో ఆలోచన చేసి శాశ్వతంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్క ప్రాంతము సమానంగా అభివృద్ధి చెందాలా, ప్రతి ఒక్కరి ఆకాంక్ష మేరకు మరి ఇక్కడ ఒక హైకోర్టు పరిపాలన వైజాగ్లో, అదేవిధంగా అసెంబ్లీ గుంటూరులో పెట్టాలంటే మీకెందుకండి బాధ అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకెందుకు బాధ అంటే మీకు కేవలము మీకు ఎవరి మీద ప్రేమ లేదు, మీకు కృష్ణా మీద ప్రేమ లేదు, మీకు గుంటూరు మీద ప్రేమ లేదు, మీకు ఎక్కడే కానీ గోదావరి మీద ప్రేమ లేదు. మీకు ప్రేమ ఉండేదంతా 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మీరు, మీ పార్టీ వాళ్ళు, మీ బంధుమిత్రులు ఎవరైతే పొలము సమకూర్చుకున్నారో మీ రియల్ ఎస్టేట్ బృందానికి తప్ప ఎవరి మీద కూడా మీకు ప్రేమ లేదని చెప్పి తెలియపరుస్తూ, అయ్యా ఈరోజు ఒక గొప్ప నిర్ణయము. ఈ నిర్ణయం ఏ విధంగా వచ్చింది? 100 సంవత్సరాల క్రితము వెనుకబడిన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంలో మరి విలీనమయ్యే దానికోసము ఆ రోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో శ్రీబాగ్ ఒప్పందం మేరకు, అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రము మరి ఏర్పడిన మేరకు, అదేవిధంగా విశాలాంధ్ర ఏర్పడిన మేరకు, అదేవిధంగా 6 సూత్రాల 6 పాయింట్ ఫార్ములా మేరకు, అదేవిధంగా 8 పాయింట్ల ఫార్ములా మేరకు, అదేవిధంగా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ మేరకు, అదేవిధంగా 2014 సంవత్సరం
మన పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత పరిణామాల మేరకు ఈ రోజు ఆలోచన చేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గాని శివరామకృష్ణన్ కమిటీ గాని వీళ్ళందరూ మేధావులు చెప్పిన మేరకే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు సమానమైన సమతుల్యమైన అభివృద్ధి ఉండాలంటే ఖచ్చితంగా మనకు వికేంద్రీకరణ ఉండాలి. వికేంద్రీకరణ భాగంలో ఒక హక్కు, రాయలసీమ హక్కు, కర్నూలు నగరానికి హక్కు ఇక్కడ హైకోర్టు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం గాని మన ముఖ్యమంత్రి గారు గాని జేఏసీకి ఇక్కడ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో యువకుల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, మన ప్రాంతం భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తే కాకుండా మన ప్రాంతానికి సంబంధించిన గౌరవం నిలబెట్టే దానికోసము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టు సాధించే వరకు ఈ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్టు సాధించి జగన్నాథ్ మీద హైకోర్టు కట్టబోతా ఉన్నామని చెప్పి అనుమతులు పొందమని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొక్కసారి కూడా ఎటువైపు నుంచి కర్నూలుకు వచ్చినా 10 కిలోమీటర్ల నుంచి ఆ హైకోర్టు కనపడే విధంగా కట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి మద్దతు ఉండాలా, మీ అందరూ కూడా మీ చల్లని దీవెనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. ధన్యవాదాలు. ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రసంగిస్తూ ఏకంగా జగన్నాథ గట్టుపైనే హైకోర్టు నిర్మాణం జరిగి తీరుతుంది, ఇది రాయలసీమ వాసుల సంకల్పం, ఈ కళ నిజమవుతుంది అని ప్రకటించిన సాహసి మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మరోసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం సీనియర్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వేదిక మీద ఆసీనులైన జేఏసీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, మిత్రులందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ప్రత్యేకించి మనం చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రం విడిపోకముందు మన రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళంతా కూడా ఒక హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు తప్ప మన రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు మనం కర్నూలులో న్యాయ రాజధాని కావాలని అడుగుతా ఉన్నాం. ఆయనేమి అమరావతిలో రాజధాని వద్దని చెప్పలేదు, అమరావతిలో కూడా రాజధాని ఉంటుంది, శాసనసభ వ్యవహారాలు చూస్తుంది, పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ఉంటుంది, ఆ విధంగా 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పిన తర్వాతే మొన్న మనం చూసాం విశాఖపట్నంలో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనం సమావేశమైనట్లే వారాయి అక్కడ వారు మాకు పరిపాలనా రాజధాని కావాలని అడిగారు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం, మనం డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాజధాని న్యాయ రాజధాని కర్నూలుకి ఇవ్వడం సబబు. గతంలో ఇది రాష్ట్ర రాజధానిగా ఉన్నది, కారణాలు ఏవైనా కానీ ఆ రోజు ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఏది కూడా అభివృద్ధి చెందకుండా ఈరోజు అనేక కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా వాటిని అన్నింటినీ కూడా వారు పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు కేవలం మీరు ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, మీరు ఎట్లా రాజధాని నిర్మిస్తారు, మీ దగ్గర డబ్బులు ఎక్కడవి అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, రాయలసీమ వాసిగా ఉండి ఈ రాయలసీమలో పుట్టి అతను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక రాయలసీమ ద్రోహిగా మనం అందరూ కూడా పరిగణించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందల్లా 3 ప్రాంతాల సోదరులు సోదరిమణులు అంతా కూడా మనవారే. ఆ విధంగానే పరిపాలనా రాజధాని, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల రాజధాని, అదేవిధంగా న్యాయ రాజధాని, 3 రాజధానులు కూడా తీసుకురావాలని చెప్పి ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆ పట్టుదలకు మారుపేరుగా ఈరోజు ఈ కర్నూలులో జరిగిన ఈ గర్జన సభ
చాలా గొప్పగా జరిగింది. మనమందరూ కూడా రాయలసీమ వాసులందరూ కూడా ముక్త కంఠంతో మద్దతు తెలిపారు. వేదిక మీద ఉన్న వక్తలు చాలా మంది అనేక విషయాలు మాట్లాడారు. మరి వాటి జోలికి పోకుండా నేను తప్పకుండా మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో రాజధాని తేగలదు. ఈ ప్రభుత్వం మాత్రమే విశాఖపట్నంలో పరిపాలన రాజధాని తేగలదు. ఈ ప్రభుత్వం మాత్రమే అసెంబ్లీ కార్యక్రమాలకు అక్కడ అమరావతిలో రాజధానిని తేవడం జరుగుతుంది. మరి చంద్రబాబు వస్తే తప్పకుండా మళ్ళా అమరావతిలోనే రాజధాని పెట్టేదే కాకుండా అక్కడ ప్రజల మీద కూడా ఆయనకు ప్రేమ లేదు. కేవలం అక్కడ వారి బంధుగణము మిత్రగణము వాళ్ళ పార్టీ నాయకులు వేల ఎకరాలు అక్కడ కొనుక్కోవడం, ఆ వేల ఎకరాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఆయన రాజధానిని అక్కడ తీసుకెళ్లి పెట్టాడు తప్ప ఇది సబబుగా ఉందా లేదా అనేది మీరందరూ కూడా నిర్ణయించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ కూడా చేతులెత్తి సంఘీభావం తెలపాలి. జై రాయలసీమ, జై జై రాయలసీమ. కర్నూలులోనే రాజధాని వెంటనే కర్నూలులోనే న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అందరూ ఒకసారి ఇది ఆత్మీయ కరచాలనం, రెండు చేతులెత్తి పైకి. కర్నూలులోనే న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని, రాయలసీమ అభివృద్ధి జరగాలని సంఘీభావాన్ని తెలుపుతూ అందరూ కూడా చేతులెత్తి సమైక్య ప్రదర్శన. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ధన్యవాదాలు. ఇప్పుడు కోడుమూరు శాసనసభ్యులు సుధాకర్ గారు వందన సమర్పణ చేస్తారు. జై రాయలసీమ, జై రాయలసీమ, జై జై జగనన్న, జై జగనన్న. ఈరోజు పెద్దలందరూ కూడా మనకు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందని, మన కర్నూలు రాజధాని కావాలని అందరూ మనస్ఫూర్తిగా జేఏసీ వాళ్ళు కానీ అదేవిధంగా వివిధ పార్టీ వాళ్ళు కానీ మేధావులు కానీ అందరూ కూడా సంఘీభావం తెలిపినందుకు మన కోడుమూరు నియోజక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పొలిటికల్ జేఏసీ అలాగే నాన్ పొలిటికల్ జేఏసీ నాయకులు, నేతలు, కార్యకర్తలు, ముఖ్యంగా విద్యార్థి జేఏసీకి ఒకసారి గట్టిగా చప్పట్లు. విద్యార్థి జేఏసీ భారీగా తరలి వచ్చారు. న్యాయవాదుల జేఏసీకి కూడా చప్పట్లు. ఉద్యోగ సంఘాలు, విద్యా సంస్థల జేఏసీ వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొని కర్నూలులో న్యాయ రాజధాని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని బలమైన ఆకాంక్షను తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జేఏసీ తరపున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. తర్వాత మాకు మద్దతు అంటే పూర్తి మద్దతు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా రాయలసీమ మొత్తం గ్రేటర్ రాయలసీమ నుంచి వచ్చారు. వారికి అందరికీ కూడా పేరు పేరున మేము వచ్చేసి నిజం చేస్తా ఉన్నాము. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని చెప్పేసి మీ యొక్క మద్దతుకు కంటిన్యూస్ గా ఉండాలని కోరుకుంటూ న్యాయ రాజధాని వచ్చే వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, సభ ఇంతటితో ముగిసింది. దయచేసి విజయవంతం చేసిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం. అయితే ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం.
సీమ గర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రధానంగా పోలీస్ మిత్రులు, కర్నూలు పోలీస్ మిత్రులు బాగా సహకరించి జనాన్నందరికీ లోపలికి పంపించడంలో తమ వంతు కృషి చేశారు. అలాగే ప్రెస్ మిత్రులు ప్రధానంగా వాళ్ళందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జర్నలిస్టు మిత్రులు, ఫోటోగ్రాఫర్లు వీళ్ళందరూ కూడా చాలా చక్కని సహకారం అందించి సీమ గర్జనను విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఛానల్స్ వద్దొద్దు ఎవరికి మిత్రులారా, ఈ యొక్క రాయలసీమ గర్జనకు వచ్చిన ప్రతి వ్యక్తికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దయచేసి మీ ఊర్లకు జాగ్రత్తగా అందరూ క్షేమంగా చేరుకోవాలని చెప్పారని ఈ యొక్క జేఏసీ మిమ్మల్ని కోరుతా ఉంది. ఎక్కడ అడావుడి పడకుండా ఎవరి వెహికల్స్ వాళ్ళను చేరుకొని హ్యాపీగా మీ ఇళ్ళకు చేరుకోవాలని చెప్పారని కర్నూలు జేఏసీ తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. లక్షలాది మంది తరలి వచ్చారు. రాయలసీమ 8 జిల్లాల నుంచి పేరు పేరున మన రాజకీయ నాయకులు కానీ, ఆ తర్వాత న్యాయవాదులు కానీ, స్టూడెంట్స్ కానీ, ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ అంతా మొత్తం 8 జిల్లాల నుంచి కవర్ అయింది. చాలా మంది, కొన్ని లక్షల మంది జనాలు ఈ యొక్క రాయలసీమ గర్జనకు రావడం చాలా శుభసూచకం. సమీప కాలంలోనే ఈ యొక్క హైకోర్టు మనకు దగ్గరలోనే వస్తుందనే నమ్మకం బుగ్గన రాజేంద్ర రెడ్డి సారు ఫినాన్స్ మినిస్టర్ చెప్పాడు. కాబట్టి మనకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తాడో ఆ మాటకు కట్టుబడి